ఈ రుద్రమదేవి వీళ్ళు లెసన్స్ చదువుకున్నా కానీ తెలియదు సార్ నాకు అసలు ఇప్పటికొచ్చి. కరెక్ట్. ఒకరోజు ఆవిడ మీదే కాదు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చరిత్ర అంతా కూడా ఎవరికి తెలియకుండా చేసేసారు. మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు. ఒక్కసారి ఆలోచిస్తే నా స్పీచ్ లో స్టార్టింగ్ ఏమని చెప్పాను? ఒక దెబ్బకే భయపడిపోతాం, అసలు దెబ్బ కొట్టకముందే భయపడి పారిపోతాం. అలాంటిది జీవితం అంతా దెబ్బలు తిని 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 చిన్నతనంలోని 9 ఏళ్లకే కాపురంకి వచ్చేసి సో అన్ని నేర్చుకుని, విద్యాబుద్ధులన్నీ నేర్చుకుని పాపం అందరినీ పోగొట్టుకుంటుంది కదా. భర్త, కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు, మనవడికి ఎంతో కష్టపడి పెళ్లి చేస్తుంది పాపం మనవడు. ఇలా అంటే ఒకటి ఆలోచిస్తే ఏంటంటే ఇన్ని దెబ్బలు పడ్డా మరి ఆవిడ అచీవ్మెంట్స్ చూసుకుంటే, లెక్క పట్టుకుంటే ప్రపంచంలో ఎవరు సాధించలేని మనోధైర్యాన్ని గ్రేట్ సార్. చిన్నది వస్తేనే ఫీల్ అయిపోయి ఎలా పడిపోతాడు. ఆవిడ ఎంత అందరినీ పోగొట్టుకుంటే అసలు మనం ఏదో లోకంలోకి వెళ్ళిపోతామండి. ఆవిడ చాలా గ్రేట్ అండి. కరెక్ట్. ఒక్క దెబ్బ తగిలినా జీవితంలో మళ్ళీ ఎదగం. అలాంటిది అంత కష్టపడి 30 ఏళ్ల పాటు ఎన్ని దండయాత్రలు, మరి ఆ దండయాత్రలు అందులో బ్రిటిష్ వాళ్ళతో కూడా పోరాడి అప్పటి వరకు లేనటువంటి ఆయుధాగారాన్ని తయారు చేయడము, ఇటు మళ్ళీ ఉమెన్ ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ అంటే అసలు అంటే దైవాంశ లేనిదే ఇది జరగదు. ఎనీవే ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనిషి కూపస్థ మండూకంలాగా ఉండకుండా దేశయాత్ర చేయాలి. బావిలో ఉన్న కప్ప ఇదే ప్రపంచం అనుకుంటూ ఉంటుంది, ఇంకా బయట ఏముందో తెలియదు. తద్వారా ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చాలా మంది మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది వీలైతే తిరుపతి, శ్రీశైలము, కొంతమంది షిరిడి, ఇంకా వీలై కాస్త ఓపిక ఉన్న వాళ్ళు ఏ కాశీకో వెళ్ళడం, ఇవి కూడా కొంతమంది గొప్ప కోసమే వెళ్తారు. కానీ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించడం, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి తరంగాలని గుర్తించడం, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రశస్తి, ఆ ప్రాంతంకి ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు, అక్కడే ఎందుకు వెళ్ళాలి, అక్కడే ఎందుకు స్నానం చేయాలి, ఇటువంటివి ఏవైతే విషయాలు మనకు ఉంటాయో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఏదో వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చామా. ఇది కాక ఇంకోటి చూసినట్టయితే వాతావరణం, మన దగ్గర ఉన్నట్టుగా వాతావరణం ఉండదు. ఎందుకు? కారణం ఏమిటి? మళ్ళీ చూస్తే ఒకసారి వెళ్ళినట్లయితే ఈస్ట్ సైడ్ వెళ్ళినట్లయితే, మీరు ఇండియాలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినట్లయితే తొందరగా చీకటి పడిపోతూ ఉంటుంది. ఇదేంటి మన హైదరాబాద్ లో ఎంత బాగుండేదో అనుకుంటాం. అదే గుజరాత్ వైపు వెళ్తే లేట్ గా చీకటి పడుతుంది. ఏమిటి ఇదంతా? ఏంటి కారణం అంటే ఇదంతా కూడా ప్రయాణం చేస్తే తప్ప తెలియదు. ప్రయాణం చేయడం ఎందుకు? ప్రయాణం చేస్తూ భగవంతుడి యొక్క సృష్టిని మనము ప్రతి నిమిషము కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఉండాలి. భగవంతుడా ఇంత గొప్ప సృష్టిని ఇచ్చావా, ఆశ్చర్యపోతూ ఉండాలి. ఆ సృష్టిని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉండాలి. అటువంటి వాటి లోపల మనము గత వారం తెలుసుకున్నటువంటి జబల్పూర్ ప్రయాణంలో మొదటి భాగం తెలుసుకున్నాం. జబల్పూర్ అనేది ఇండియాలో దాదాపుగా మధ్యలో ఉండడమే కాకుండా జబల్పూర్ కి దగ్గరలో, మరీ దగ్గర. అందరికీ అలాగే ఉందా? ఆవిడకి అలాగే ఉందా? బానే ఉందా? గౌరీమోహన్ గారు, నా పేరు మీద క్లిక్ చేసి స్పీకర్ బొమ్మ కనిపిస్తుంది, ఆ స్పీకర్ ని పెంచుకోండి. నా పేరు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక స్పీకర్ బొమ్మ కనిపిస్తుంది, దాన్ని పెంచండి. కాబట్టి ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడా ఎంత గొప్ప విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశమే ఎందుకు అంటే, ఈ అంటే అఖండ భారతం ఏదైతే ఉందో, ఈ అఖండ భారతావని చాలా గొప్పది. ఇక్కడే ప్రతి ఒక్కళ్ళకు కావలసినటువంటి ఫుడ్ ని భగవంతుడు అరేంజ్ చేశాడు. సారవంతమైనటువంటి భూమిని, గొప్ప గొప్ప నదులను, ఇవన్నింటినీ కూడా మనకిచ్చారు. ఇందులోపల జబల్పూర్ ఒకటి ప్రత్యేకము అని చెప్పేసి మనము గత వారం తెలుసుకున్నాము.
ఇండియాలో కేవలము 3-4 ఉన్నటువంటి ఈ చౌషట్ యోగిని ఆలయాలు ఏవైతే మన శరీరంలో ఒక్కొక్క లేయరు ధాతువు అని అంటాము. ఈ ధాతువులన్నిటికీ కూడా దేవతలు ఉంటారు. వీళ్ళనే మనము త్రైలోక్య మోహన చక్రం, భూపుర చక్రం అని ఏదైతే అంటామో అందులో కూడా తెలుసుకున్నాం. అందులో తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాం, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దేవుడి యొక్క శక్తి. విష్ణు యొక్క శక్తి వైష్ణవి, బ్రహ్మదేవుడి యొక్క శక్తి బ్రాహ్మి, అలాగే మహేశ్వరుడి యొక్క శక్తి మాహేశ్వరి, ఇంద్రుడి యొక్క శక్తి ఇంద్రాణి, కుమారస్వామి యొక్క శక్తి కౌమారి, తర్వాత ఇంకెవరు వరాహస్వామిది వారాహి, చాముండ, మహాలక్ష్మి ప్రత్యేకంగా యాడ్ చేశారు. ఈ విధంగా 8 మంది. సప్తమాతృకలకు మహాలక్ష్మిని యాడ్ చేస్తే 8 అవుతారు. వినాయకి కూడా యాడ్ చేస్తే 9 అవుతారు. వీళ్ళందరికీ కూడా ఎంతమంది ఉన్నారో అంతమంది అసిస్టెంట్లు ఉంటారు. 9 9ల 81, 7 ఏళ్ల 49, 8 8ల 64. సో ఇందులో ముఖ్యమైనటువంటిది మోస్ట్ పాపులర్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది చౌషట్ యోగిని అంటాము అన్న విషయాన్ని తెలుసుకుందాం. తర్వాత వీరందరికీ కూడా ఒక్కొక్క ధాతువుకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీరికి ఒక్కొక్క రకమైన ఆహారం, కొంతమందికి బెల్లం, కొంతమందికి పెరుగన్నము, కొంతమందికి పులిహార, ఇవన్నీ ఇవ్వడంలో ఏంటి మనం దేవుడికి అర్పిస్తున్నాము అనుకోవడంలో మన శరీరానికి పడుతుంది అది. అందుకే ఆలయంలో ఇచ్చే ప్రసాదం చూసినట్లయితే మనకు బయట కంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లారెడ్డి స్వీట్స్ లో తీసుకున్నటువంటి స్వీట్ కంటే కూడా ఆలయంలో ఇచ్చినటువంటి లడ్డు ఎంతో బాగుంటూ ఉంటుంది మనకు. అదే విధంగా ఇంట్లో చేసిన పులిహార కంటే కూడా ఆలయంలో ఇచ్చిన పులిహార చాలా బాగుంటుంది. ఇంట్లో తయారు చేసినటువంటి శనగల కంటే కూడా ఆలయంలో తీసుకున్నటువంటి శనగలు చాలా బాగా. ఎందుకని సార్? ఎందుకంటే అది భగవంతుడికి అర్పిస్తాం కాబట్టి. ఎందుకంటే ఏ భగవంతుడికి ఏది అర్పించాలో అది కరెక్ట్ గా అర్పిస్తే, ఇందాక చెప్పినట్టుగా శరీరంలో ఉన్న ధాతువులకి ఒక్కొక్క ధాతువుకు ఒక్కొక్క దేవత ఉంటారు. ఆ ధాతువుకు పట్టేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అధిదేవత అది స్వీకరించడం ద్వారా మన లోపల కొన్ని ఉత్తేజితం అవుతాయి అన్నమాట. అంటే భగవంతుడి ఆలయంలో ఏవైతే ప్రత్యేక తరంగాలు ఉంటాయో, మనం ఏం తెలుసుకున్నాం విభూతి యోగంలో, భగవంతుడు విశిష్టంగా కనిపించేటటువంటివి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అంతటా భగవంతుడు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల భగవంతుడు విశిష్టంగా కనిపిస్తూ ఉంటాడు. ఈ విశిష్టంగా కనిపించే వాటి లోపల అందరికంటే కూడా ఎక్కువ గొప్ప వాళ్ళు, అంటే మోస్ట్ పవర్ఫుల్, అష్ట సిద్ధి నవ నిధికే దాత అంటారు. ఆ 8 సిద్ధులు అందించే వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళతోటి ఏమిటంటే విపరీతమైన కోరికలు తీరుతాయి. ప్రతి చిన్న కోరికకు ఒకటి, ప్రతి యోగినికి ఒక మంత్రం ఉంటుంది. మళ్ళీ యోగిని ప్లస్ భైరవ 64 యోగినిలు, 64 భైరవులు, శివుడి యొక్క రూపాలు, శక్తి యొక్క రూపాలు. వీటికి మళ్ళీ ప్రత్యేకంగా పూజలు చేసిన వాళ్ళకి మళ్ళీ కొన్ని సిద్ధులు వస్తూ ఉంటాయి. ఈ విధంగా కోరికలు ఉన్న వాళ్ళు కూడా ఇవి చాలా చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం గత వారం తెలుసుకున్నాం, అవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేయను. ప్రత్యంగిర కావచ్చు, సింహ ఏమంటారు వజ్ర యోగిని కావచ్చు, ఇలాంటివన్నీ ఏవైతే మనము తెలుసుకున్నామో, సిద్ధ కుంజిక, ఏవో చాలా ఉన్నాయి కదా మనము తెలుసుకున్నవి. వజ్ర యోగిని, వజ్ర వారాహి, ప్రత్యంగిర, ఇవన్నీ ఏవైతే తెలుసుకున్నామో ఇవన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి శక్తులు ఇస్తాయి అని చెప్పేసి. ఎందుకంటే ఈ 64 మందినే మనలో ఉన్నటువంటి 64 కళలని వాళ్ళు ఉత్తేజితపరుస్తారు. ఈవెన్ రామకృష్ణ పరమహంస కూడా మనం ఏమని తెలుసుకున్నాం, ఆయన ఆవిడ పేరేంటి, యోగిని బ్రాహ్మణ, భైరవి బ్రాహ్మణ ఏదో ఉంటుంది, నేను మర్చిపోయాను ఆవిడ పేరు. ఆవిడ దగ్గర అయినా ఈ మొత్తం ఈ తంత్ర విద్యలు, ఈ 64 తంత్రాలు అంటారు. తంత్రం అంటే ఉపాయము అని మీనింగ్ అన్నమాట. అయితే ఇందులోపల కొన్ని తంత్రాలు ఏవైతే ఉంటాయో, వామతంత్రం అని, కౌల తంత్రం అని, ఇవి కొద్దిగా తీవ్రమైనవి, అంటే సరిగా చేయకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయని గత వారం తెలుసుకున్నాం. దక్షిణాచారం మనకు మామూలుగా మనం రెగ్యులర్ గా చేసేటటువంటివి, అవి చాలా సులభంగా ఉంటాయి. ఇది కాక మళ్ళీ మనకు జ్యేష్ఠ మాసం ఎప్పుడు వస్తుంది, ఆ జ్యేష్ఠ మాసం లోపల వచ్చేటటువంటి కృష్ణపక్షం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఆ రోజు శక్తి ఎక్కువ ఉంటుంది. అది కాక శివరాత్రి రోజు నాడు మళ్ళీ చాలా ఎక్కువ శక్తి ఉంటుంది అని చెప్పేసి చెబుతారు. మొన్న శివరాత్రి నాడు మనం శివుడి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ శక్తులన్నీ ఉత్తేజితమవుతాయి. వీళ్ళు నెంబర్ 1 గాడ్స్ కాదు, అర్థం చేసుకోండి, నెంబర్ 1 గాడ్ కాదు. వీళ్ళందరూ కూడా కింద ఉన్నటువంటి అసిస్టెంట్లు. ఒక్కొక్కసారి మంత్రి కంటే కూడా మంత్రి కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ తోటే మనకి ఎక్కువ పనులు అవుతూ ఉంటాయి, అవునా కదా? అదే విధంగా ఈ పైన ఉన్నటువంటి దేవతల యొక్క ఈ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, ఈ అష్ట మాతృకలు, ఈ వారికి ఉన్నటువంటి సైన్యం 64 మంది, వీళ్ళకి మళ్ళీ 64 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ఎక్కువ కోరికలు తీరుతూ ఉంటాయి. అయితే ప్రతి వారికి, అంటే ప్రతి ఒక్క యోగిని దేవికి ఒక రకమైనటువంటి పూజ ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే ఇవేమైపోయాయంటే చాలా రోజులుగా చాలా రహస్యాలుగా ఉండిపోయాయి అన్నమాట. కులార్ణవ తంత్రం అని అందులోపల ఇవి ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలుసుకున్నాము. అయితే అందులోపల ఉండిపోయాయి చాలా వరకు. ఆ రహస్యాలు తెలిసిన కొద్ది మంది మాత్రము వాటిని పాటించేవాళ్ళు. అయితే ఈ 64 యోగినులు, ఈ ఆలయాలు, ఈ యోగిని చౌషట్ యోగిని ఆలయాలన్నీ కూడా గుండ్రగా ఉంటాయి అని మనము గుర్తుంచుకున్నాం. తర్వాత జబల్పూర్ లో మనం ఆ రోజు చూసినటువంటి ఆలయం ఏదైతే ఉందో
మళ్ళొకసారి చూద్దాం ఇవాళ. ఆ రోజు కొద్దిగా హడావిడి అయింది కదా, చూద్దాం ఇవాళ జబల్పూర్ లో ఉన్నటువంటి ఇంకా మహోన్నతమైన కొన్ని ప్లేసులు, నర్మదా నది యొక్క ఆ గొప్పతనము, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఆ ఆలయం చూసినట్టయితే మధ్య లోపలేమో అమ్మవారు గాని అయ్యవారు గాని ఇద్దరు గాని ఉంటారు. అంటే శివుడు గాని శక్తి గాని శివశక్తి రూపం గాని ఉంటుంది. మనకు జబల్పూర్ లో ఉన్నటువంటి రూపం ఏంటంటే వృషభ వాహనం మీద శివుడు శక్తి కూర్చోవడము, ఒకరినొకళ్ళు ఇలా నవ్వుతూ చూసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ లైక్ ఏ యూనిక్, ఇది నేను ఇంతవరకు చూడలేదు. ఖచ్చితంగా అంటే జబల్పూర్ కి వెళ్ళవలసిన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళి తీరండి. అంటే ఎవరైతే మధ్యప్రదేశ్ టూర్ వెళ్ళాలి అనుకుంటారో, ఇన్నున్నాయో మధ్యప్రదేశ్ లో అనిపిస్తుంది. మామూలుగా మనం మధ్యప్రదేశ్ లో పెద్దగా వినం. ఈ కన్నా నేషనల్ పార్క్ ఒకటి వినడం తప్పితే ఇంకా జనరల్ గా మనం ఎక్కువ పాటించము. ఉజ్జయిని, ఇండోరు ఎన్నున్నాయి, ఉజ్జయిని, ఓంకారేశ్వరు, ఇండోరు, మాహేశ్వరము, తర్వాత ఇది జబల్పూరు, ఇట్లా మనకు చాలా ప్లేసుల లోపల చాలా విషయాలు మనము చూడొచ్చు. జబల్పూర్ దగ్గర ఎన్నున్నాయో అసలు లెక్క, చుట్టుపక్కల ఎన్నున్నాయో అసలు. అయితే ఈ యోగినుల ద్వారా ఎక్కువ శక్తులు వస్తాయని ఈ ఆలయాన్ని మనము చూసాము. ఈ ఆలయాలన్నీ కూడా గుండ్రంగా ఉంటాయి. వీళ్ళు రాత్రిపూట వచ్చి ఆలయం లోపల అమ్మవారికి పూజ చేసి, అదే అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి పూజ చేసి వెళ్తారని ఉంది. ఈ ఆలయాన్ని మళ్ళీ అహల్యాబాయి శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ ఆవిడే ఈ ఆలయాలన్నీ కూడా పునరుద్ధరించారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఎక్కడ సౌత్, ఎక్కడ నార్త్, వేలాది టెంపుల్స్, అసలు వెళ్ళడమే కష్టం. మొన్న 15 రోజులు రోడ్ ట్రిప్ చేసి వచ్చేసరికి అమ్మో అయ్యో అనుకున్నాం. అలాంటిది ఇన్ని వేల కిలోమీటర్లు ఒక స్త్రీ వెళ్ళి ఇన్ని రకాల, మళ్ళీ అవన్నీ కూడా వీళ్ళ కింద ఉన్న రాజ్యం కాదు. ఈవిడ జస్ట్ ఒక చిన్న ఇండోర్ అనేటటువంటి ఒక చిన్న రాజ్యం కూడా కాదు అది. ఇండోర్ అనేటటువంటిది ఏంటంటే జాగీర్దార్. ఇప్పుడు ఏమైందంటే శివాజీ ఉన్నాడు కదా, శివాజీ ఏమో రాజు, ఆయన కుమారుడు శంభాజీ కూడా రాజు, తర్వాత వచ్చినట్టు షాహు కూడా కొన్నాళ్ళు రాజుగా ఉండి తర్వాత పేష్వాలకు వెళ్ళిపోయింది. పేష్వాలు అంటే బ్రాహ్మణ్ మంత్రులు అనమాట. వీళ్ళందరూ ఏం చేశారంటే వృత్తిరీత్యా వీళ్ళందరూ క్షత్రియులు, అంటే రాజుల్లాగా పరిపాలించి వీళ్ళని పేష్వాస్ అంటారు. వీళ్ళందరూ కూడా వాటిని అలా అలా నడిపించుకుంటూ వచ్చారు. అందులో ఉదాహరణ మనకు బాజీరావు, మాధవరావు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు. ఈ జాగీర్లు ఏవైతే ఇచ్చారో, ఈ జాగీర్లు అంటే ఏంటి, కొంత ప్లేస్ ని ఇవ్వడం అన్నమాట. ఇస్తే సుబేదార్లు, జాగీర్లు అంటారు కదా. అందులోపల ఈ మాల్వా సుబేదారు జాగీర్దార్ ఏదైతే ఉందో దానికి అహల్యాబాయి హోల్కర్ వాళ్ళ మామగారు దాన్ని చూసుకునేవారు అనమాట. ఈవిడ ఒక చిన్న పల్లెటూరులో, అహ్మద్ నగర్ అని ఒక పల్లెటూరులో పుడితే, అహ్మద్ నగర్ లో చిన్న ఒక ఊరు, అహ్మద్ నగర్ లోపల ఒక చిన్న ఊరు. ఇప్పుడు అహ్మద్ నగర్ అనే ఊరు పేరు మార్చి అహల్యా నగర్ గా మార్చారని తెలుసుకున్నాం కదా. సో అయితే అలా ఆవిడ అక్కడికి రావడం, అక్కడి నుంచి ఇన్ని వేల దేవాలయాలని ఆవిడ కట్టించడము మన కోసము జరిగిందనమాట. ఇన్నేళ్ల తర్వాత, 300 సంవత్సరాల తర్వాత కూడా ఆవిడని మనం ఇలా జ్ఞాపకం చేసుకుంటాం. సో ఆ చౌషట్ యోగిని ఆలయాన్ని చాలా బాగా చూసాం. చూసిన తర్వాత ఇంకా ఏముంది ఇక్కడ అంటే, ఇక మనం జబల్పూర్ లో చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి, ఇక్కడ మనము గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇక్కడ నర్మదా నది ఎక్కడ పుట్టింది నర్మదా నది కదండి. మధ్యప్రదేశ్ అమర్కాంటక్ కొద్దిగా ఛత్తీస్గఢ్ కి మధ్యప్రదేశ్ కి రెండింటికి కాస్త దగ్గరలోనే ఉంటుంది. బట్ ఇట్ కమ్స్ అండర్ మధ్యప్రదేశ్. అయితే దీని ఈ డ్రైనేజ్ కొంత మీకు ఇందులో కూడా వస్తుంది, ఏమంటారు, ఛత్తీస్గఢ్ లో కూడా వస్తుంది. అయితే అమర్కాంటక్, బట్ ఇట్ కమ్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఓన్లీ. అయితే అమర్కాంటక్ నుంచి అది జబల్పూర్ కు వస్తుంది. ఈ జబల్పూర్ కు వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒక్కసారిగా ఒక 9 మీటరు ఇలా కిందికి దిగుతుంది. ఇక్కడ దిగగానే విపరీతమైనటువంటి స్పీడ్ లోపల ఇక ప్రయాణం చేయడం వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ హోషంగాబాద్ అని మధ్యప్రదేశ్ లోనే ఇంకో చోటుకి వెళ్తుంది. అక్కడి నుంచి మన అందరికీ తెలిసిన ఓంకారేశ్వర్. ఒకసారి ఓంకారేశ్వర్ అయితే అందరూ చూసారు కదా. ఓంకారేశ్వర్ లో మీరు చూస్తే ఎన్ని రాళ్ళు, అవి రాళ్ళన్ని డిఫరెంట్ గా అనిపించలా. ఇప్పుడు మన కృష్ణ, గోదావరి ఇలా ప్రయాణిస్తున్నట్టుగా ఉండవు, ప్లస్ హిమాలయన్ రాక్స్ ఉన్నట్టుగా కూడా ఉండవు. ఇవి చాలా రగ్డ్ రాక్స్, చాలా గట్టిగా ఉన్నటువంటి రాక్స్. అవి ఈ ప్రవహిస్తున్న ప్రాంతం అంతా కూడా, ఈ పైన ఉన్న ప్రాంతాన్ని వింధ్య అంటారు, కింద ఉన్న ప్రాంతాన్ని సత్పురా, అంటే జస్ట్ మహారాష్ట్ర సైడ్ వచ్చేది కిందికి వచ్చేదాన్ని సత్పురా అంటారని గుర్తుంచుకోండి. ఈ పైన నార్త్ సైడ్ అంటే నార్త్ ని మనకు యూపీని వాటిని అన్నిటి సెపరేట్ చేసేదాన్ని వింధ్య అంటారు. వింధ్య, సత్పురా ఇలా ఒకటి వెళ్తుంది, ఇలా ఏటవాలుగా. దాన్ని ఆరావళి అంటారు. అది గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ అటు సైడ్ వెళ్తుంది. సో ఈ వింధ్య పర్వతం యొక్క పొగరు అణిచి ఎప్పుడైతే ఆయన అటువైపు వెళ్ళిపోయారో, కింది వైపు వెళ్ళిపోయారో అగస్త్యుడు, అప్పుడు ఇందులోంచి నర్మదా నది ఇలా డిఫరెంట్ డైరెక్షన్ లో తిరగడం వచ్చింది అనమాట. అందుకే మనం ఏమనుకున్నాం, దీన్ని నదం అని చెప్పేసి అంటారు అనుకున్నాం. ఇలా కుడి పక్కకి వెళ్ళే నదులన్నీ కూడా వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. కానీ ఎడం పక్కకు వచ్చే కొన్ని నదులు మాత్రం, అంటే నర్మదా, తపతి, శబర్మతి ఇటువంటి నదులన్నీ కూడా ఇటు అరేబియా సముద్రం అనబడే పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. అసలు అరేబియా సముద్రం మనం దాన్ని
దాన్ని పశ్చిమ సముద్రము అంటాం అనమాట. ఆ పశ్చిమ సముద్రంలో కలుస్తాయి అనమాట. అద్భుతంగా వెళ్తూ ఉంటుంది. నర్మదా నది ఏంటంటే ఎప్పుడు డైనమిక్ గా యాక్టివ్ గా ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారు రేవా అని కూడా అంటారు. రేవా అంటే ఏంటంటే చాలా యాక్టివ్ గా ఉండి వెళ్తుంది అని చెప్పేసి, అంటే గంతులు వేసుకుంటూ వెళ్తుందని. సో మిగతా నదుల కంటే కూడా ప్రాచీనమైనటువంటిది నర్మదా నది. మనం ఇంతకు ముందు కూడా ఒక కథ చెప్పుకున్నాం. ఏదంటే ఆయన పరశురాముడు మొత్తం 21 సార్లు భూమిని దండయాత్ర చేసి క్షత్రియులందరినీ చంపేసి వాళ్ళ బ్లడ్ అంతా కూడా 5 మడుగుల్లో పెట్టాడు కురుక్షేత్ర దగ్గర. ఆ 5 మడుగులని అయ్యో వీళ్ళకి ఇంత తప్పు చేశాను అని చెప్పి అనిపించి ఆ 5 నదుల గుండా ఆ 5 మడుగుల గుండా ఏ నదిని పంపించినా కూడా వాళ్ళకు పుణ్యలోకాలు ఇప్పించలేకపోయాడు. అప్పుడు నర్మదా నదిని అలా పంపించడం వల్ల ఆయన చూసింది ఏంటంటే వాళ్ళందరికీ కూడా పుణ్యగతులు వచ్చాయి. సో అన్నిటికంటే కూడా ప్రాచీనమైనటువంటిది, తర్వాత శక్తి కలిగి ఉన్నటువంటిది ఇది అని చెప్పి అంటారు. ఒక్కసారి ఊహించుకోండి, ప్రకృతికి ఇటు సహజంగా వెళ్ళాలంటే తూర్పు వైపు ప్రవహించాలి, ఆపోజిట్ గా వెళ్ళాలి అంటే ఎంత శక్తి. అందులో నర్మదా నది వెళ్ళేది ఏదో పాకుతూ పాకుతూ వెళ్ళదు, సూపర్ ఫాస్ట్ గా వెళ్తుంది. అంటే ఇప్పుడు మీరు కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి, మహానది ఏదైనా తీసుకోండి, అన్ని వెళ్ళిపోయి తూర్పు వైపు కలిసిపోతాయి. అటు గంగా, యమున, సరస్వతి. సింధు నది మళ్ళీ వేరు. సింధు నది డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్తుంది. అది వెళ్ళి పాకిస్తాన్ లో కలుస్తుంది, కరాచీ దగ్గర. సో మిగతా నదులన్నీ వెళ్ళిపోయి ఇటు బంగాళాఖాతంలోనే కలుస్తాయి. ఈ నది ఏదైతే ఉందో, అందుకే సింధు నది కూడా చాలా ప్రాముఖ్యత చెందినటువంటి నది. సో ఇప్పుడు ఈ నర్మదా నది ఇలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ రాళ్ల మధ్యలోంచి వెళ్తుంటుంది. అది సుమారుగా ఒక 40-50 కిలోమీటర్లు అనుకుంటాను. ఒక సుమారు 40-50 కిలోమీటర్ల వరకు కూడా అది ఈ ఈ జబల్పూర్ దగ్గర మార్బుల్ రాక్స్ అని ఒక దగ్గర ఇది చేస్తున్నాడు. మార్బుల్ రాక్స్ అంటారు. అబౌట్ 35-40 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ దాంట్లోపల మనము ట్రావెల్ చేయొచ్చు అనమాట. చూసినప్పుడు ఆశ్చర్యపోతాం. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి బాణలింగాలు ఇవి చాలా చోట్ల నుంచి చేసినప్పటికీ కూడా మార్బుల్ తో చేసేటటువంటి దేవుళ్ళ విగ్రహాలు, దేవుళ్ళ లింగాలు ఇవన్నీ కూడా ఈ 35 కిలోమీటర్స్ లో ఉన్నటువంటి నౌకా విహారం ఏదైతే మనము వెళ్తామో ఆ నౌకా విహారంలో ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఇదొక అద్భుతమైన ఎలా ఉంటుందంటే అసలు రెండు వైపులా ఇట్లా గంభీరమైనటువంటి మార్బుల్ రాక్స్, ఆ మధ్యలోంచి చాలా స్పీడ్ లోపల వెళ్తున్నటువంటి నర్మదా. ఎందుకంటే అప్పుడే ఇలా కిందికి దిగింది. అది దిగడం మనం చూద్దాం ఒకసారి బొమ్మలో కూడా. దువాధార్ ఆ వాటర్ ఫాల్స్ అని వచ్చాయని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆ వాటర్ ఫాల్స్ దాటిన తర్వాత సూపర్ ఫాస్ట్ గా వెళ్తూ 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 ఇలా మన నౌక లోపల తీసుకెళ్తుంది. దీన్ని బేడా ఘాట్ అని అంటారు, బేదా అని అంటారు అనమాట. ఇక్కడ మాత్రం అద్భుతంగా, అంటే అసలు చాలా అద్భుతంగా వెళ్తూ ఉంటుంది. అక్కడ అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇందులోపల చాలా నదులు కలుస్తూ ఉంటాయి. యాక్చువల్ గా ఇందులోపల మధ్యలో మొత్తం అటు కలిపి ఇటు కలిపి చిన్న చిన్న స్ట్రీమ్స్ అన్ని వచ్చి ఈ వింధ్యలో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక మౌంటైన్ ఉంది అంటే ఆ మౌంటైన్ నుంచి కొన్ని నీళ్ళు వచ్చి కలుస్తాయని గుర్తుంచుకోండి. దీన్ని మనకు అమెరికాలో ఏంటంటే వీపింగ్ మౌంటైన్స్ అది అని చెప్పేసి అంటూ ఉంటారు. మౌంటైన్స్ ఏడుస్తున్నాయి అది అని చెప్పేసి అంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ స్ట్రీమ్స్ అన్ని వచ్చి మళ్ళీ దీంట్లో అలా సుమారుగా 41 స్ట్రీమ్స్ వచ్చి కలుస్తాయి అన్నమాట. ఆ విధంగా ఇది చాలా ఇక్కడ మనం ఎక్కడ దాకా వచ్చాం ఇందాక, ఫస్ట్ అమర్కాంటక్ నుంచి ఎక్కడికి వచ్చాం మనము, ఇది జబల్పూర్కి వచ్చాం. జబల్పూర్ నుంచి ఇంకా ట్రావెల్ చేసేది మనం ఇందాక అనుకున్నటువంటి ఈ ప్లేస్కి వెళ్తుంది. ఎక్కడ మన ఓంకారేశ్వరు అక్కడికి వెళ్తున్నాం. అలా అలా వెళ్ళి ఫైనల్ గా అదేమైతుందంటే ఇక్కడ కలిసిపోతుంది. ఇది మన గుజరాత్ లోపల కలిసిపోతుంది. గుజరాత్ లోపల వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఆ ప్లేస్ పేరు మర్చిపోయాను, ఒకసారి జ్ఞాపకం వస్తే చెప్తాను. ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోయి ఆ ప్లేస్ లోపల ఫైనల్లీ అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ కంబాట్ అని అంటారు కదా, అందులోపల కంబట్ ఏదో అంటారు, అక్కడ కలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా దగ్గర దగ్గర ఇది ఎంతంటే 1400 కిలోమీటర్లు, 1350 ఆ రేంజ్ లో ఉంటుంది. అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి 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 బారూచ్ ఇది గుజరాత్ లోపల అక్కడికి వెళ్ళి, మన నర్మదా పుష్కరాలకు అయినప్పుడు కొంతమంది గుజరాత్ కి కూడా వెళ్ళి అక్కడ కూడా ఇది చేశారనమాట. తర్వాత ఇక మహారాష్ట్ర, ఇది కొద్ది దూరం మహారాష్ట్ర. ఇది ఎట్లా అంటే మహారాష్ట్రకి గుజరాత్ కి ఒక బార్డర్ లాగా వెళ్తుంటుంది అన్నమాట ఈ నది. సో చాలా తక్కువ, ఇది మహారాష్ట్రలో వెళ్ళేటటువంటిది మీకు ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఇప్పుడు ఏ విధంగానైతే మనకి ఇక్కడ జబల్పూర్ దగ్గర ఒక 40 కిలోమీటర్ల పాటు ఎట్లా అయితే ఈ బ్యూటిఫుల్ స్టాచ్యూ మార్బుల్ రాక్స్ మనకు దొరుకుతాయో, అదే విధంగా ఒక 35 కిలోమీటర్స్ పాటు మహారాష్ట్రని గుజరాత్ ని సెపరేట్ చేస్తూ. సో ఇప్పుడు ఎన్ని స్టేట్స్ అయ్యాయి? ఛత్తీస్గఢ్ కొద్దిగా, అంటే దాన్ని ఛత్తీస్గఢ్ అనొచ్చా అనకూడదా అంటే ఇక మనది ఆల్మోస్ట్ రాయ్పూర్ కి పక్కనే కాబట్టి అనొచ్చు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడికి వచ్చింది ఇది? మహారాష్ట్ర, గుజరాత్, ఈ విధంగా మనకు 4 స్టేట్స్ లో తిరుగుతుంది. మరి దీన్ని పరిక్రమ కూడా చేస్తారు చాలా మంది పరిక్రమ చేస్తారు. ఈ పరిక్రమ చేసినప్పుడు సుమారుగా కరెక్ట్ గా చేసిన వాళ్ళకు పరిక్రమ
అంటే పరిక్రమ చేసేటప్పుడు ఏంటంటే మధ్య లోపల నదిని దాటకూడదు. ఇప్పుడు చాలా మంది పరిక్రమ చేస్తూ ఉంటారు. బస్సుల్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. చేస్తున్నప్పుడల్లా ఈ దారిలో వస్తున్నటువంటి అమోఘమైనటువంటి ప్లేసెస్ అన్ని కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో నర్మదా పరిక్రమకు ఒక ప్రత్యేక దారి ఉంది. ఈ దారిలో ఎక్కడా కూడా మనకు నది క్రాస్ అవ్వదు. సో ఇదంతా మంచి కాలినడకన చేయడానికి 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు 11 రోజులు ఏదో అన్నాను, నాకు అది మర్చిపోయాను. సో అది పడుతుంది అనమాట. అంత డిస్టెన్స్ పడుతుంది. మనం నర్మదా పరిక్రమ ఏదైతే ఇంతకు ముందు తెలుసుకున్నామో అందులోపల ఇది బాగా ఉందన్నమాట. ఈ విధంగా విపరీతమైన స్పీడ్ తో వెళ్తుంది, గంతులు వేసుకుంటూ వెళ్తుంది. నరం అంటే హ్యాపీగా, దా అంటే ఇచ్చేది, అంటే హ్యాపీనెస్ ని ఇచ్చేటటువంటి నది. రేవా గంతులు వేసుకుంటూ వెళ్లే నది. ఇదేంటంటే పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన తపస్సు చేసుకున్న సమయంలో వచ్చినటువంటి స్వేదం ద్వారా వచ్చింది అంటారు. అంటే ఏంటంటే మన పాపంలని చూడగానే పోగొట్టేది. స్వేదం ఏ విధంగానైతే మన లోపల నుంచి మలినాలను తొలగిస్తుందో ఈ నర్మదా నది కూడా మన లోపల నుంచి అటువంటి మలినాలను తొలగిస్తుంది అని చెప్పేసి చెబుతారనమాట. కాబట్టి ఎస్పెషల్లీ ఈ జబల్పూర్ దగ్గరికి వచ్చేసరికి దాని వేగము, దాని అందము చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా అందమైనటువంటి నది. చాలా మధ్య మధ్య లోపల అంటే సుందరమైనటువంటి ప్రాంతాలలో వెళ్తూ ఉంటుంది ఇది. జనరల్ గా నదులు వెళ్లే ప్రాంతాలు అన్ని సుందరంగా ఉంటాయి. కానీ ఈ నర్మదా వెళ్లే దారి ఏంటంటే చాలా గంభీరంగా ఉంటుంది. ఇండియాలో పరిక్రమ చేసేటటువంటి ఒకే ఒక్క నది నర్మదా. అఫ్ కోర్స్ మానస్ సరోవర్ టిబెట్ లో ఉంది, అక్కడ అది వేరు. మానస్ సరోవర్ నుంచి గంగ వస్తుంది అనమాట. మనకు మానస్ సరోవర్ లో ఓవర్ఫ్లో అయినటువంటి వాటర్ అంతా కూడా మనకు బదిలీ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అలాగా మనకు అది గంగ రూపంలో వచ్చేస్తుంది. గంగా ఉత్రి అంటారు. మానస్ సరోవర్ దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ ఆ నీళ్లు ఏంటంటే కైలాసం, కాబట్టి అది ఇంకా భూమి మీదకి రాలే. కానీ ఈ మానస్ సరోవరంలో పొంగినటువంటి నీళ్ళన్ని, ఓవర్ఫ్లో అయిన నీళ్ళన్ని గంగోత్రి దగ్గర, గంగా ఉత్రి అంటే దిగడం, గంగోత్రి దగ్గరికి వస్తాయి. వస్తే అప్పుడు భూమి మీదకి వచ్చినట్టు. కైలాసం మానస సరోవర్ కాబట్టి కైలాస్ అంటే ఏంటంటే అది భూమి కాదు, గంగా ఉత్రి, భూమి మీదకి ఉత్రి అని చెప్పేసి అంటారు. అలా కొండల్లోంచి అది కూడా కొంత దూరం ట్రావెల్ చేసి తర్వాత అది ఇందులోకి వచ్చేస్తుంది. మీకు గంగా నది తీసుకున్నట్లయితే గంగా ప్లేన్స్ లోపల కూడా చాలా ప్రవహిస్తుంది, ప్లేన్ సర్ఫేసెస్ లో కూడా చాలా ప్రవహిస్తుంది. కానీ నర్మదా నది మాత్రం కొండ ప్రాంతంలో చాలా అద్భుతంగా వెళ్తూ అది మనని అందమైన వీటికి ఇది. సో కాబట్టి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఈ బేడాఘాట్ ఏదైతే ఉందో ఇది ఇందులోపల మన నౌకా విహారం ఏదైతే అనుకున్నామో ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఇది తప్పక చేయాల్సినటువంటి యాత్ర అన్నమాట. సో ఇందులోపల మనకు ఇక్కడ దీనికి దగ్గరే మనకు చౌషట్ యోగిని ఆలయం కూడా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరం లోపల అది కూడా ఉంటుంది. సో కాబట్టి పెద్ద ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నౌకా విహారానికి గాని, తర్వాత ఈ దుహాదర్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి చెప్పాను కదా, ఎక్కడి నుంచి అయితే అది పడ్డ ప్లేస్ ఏదైతే ఉంటుందో చాలా అందంగా ఉంటుంది. అదొక 35 కిలోమీటర్స్ మనకు మార్బుల్ రాక్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, అక్కడ మనం వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. ఎప్పుడు అసలు అది పొగలు వస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటాయి అనమాట. అది కూడా తప్పకుండా చూడొచ్చు. చాలా మంది నర్మదా జయంతి అంటే ఏంటంటే ఇప్పుడు మొన్న మేము వెళ్ళింది నర్మదా జయంతి అనమాట. సప్తమి, మెయిన్లీ మాఘమాసం లోపల శుక్ల పక్షం లోపల సప్తమి ఏదైతే ఉంటుందో ఆ సమయం లోపల నర్మదా జయంతి చేస్తారు. అప్పుడు ఎక్కడెక్కడి నుంచి జనాలు అంటే అసలు అందరూ జబల్పూర్, పుష్కరాలు మే నుంచి ప్రారంభమయ్యాయి, మళ్ళీ మే వరకు ఉన్నాయి. 1 ఇయర్. ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఉంటాయి. అంత్య పుష్కరాల సమయంలో వెళ్ళొచ్చు మీరు, లేదా ప్రతిరోజు ఉంటుంది పుష్కరము. కాకపోతే ఆ టైం చూసుకుని వెళ్ళాలి. అది మనకు అంత తెలియదు. అది మనకు పండితులు వాళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్తే ఆ టైంలో వెళ్ళొచ్చు మనం. అయితే ప్రతిరోజు ఉంటుంది పుష్కరుడు, ప్రతిరోజు తుందిలుడు ప్రతిరోజు అందులో ఉంటాడు. ఈ 12 రోజులు మొదటి 12 చివరి 12 రోజుల్లో పూర్తిగా ఉంటాడు. ఏ టైంలో అయినా స్నానం చేయొచ్చు. జనరల్లీ నదుల్లో రాత్రి ఏడాదంతా నదికి ఉండదా అండి? ఏడాదంతా ఉంటుంది. కానీ ఆ ఏడాదిలో ఏ సమయమో చూసుకోవాలి. అంటే ప్రతిరోజు కొంత సమయం ఉంటుంది. ఆ సమయం ఏది అనేది తెలుసుకుని ఆ సమయంలో స్నానం చేయాలి. మొత్తం ఏడాదంతా ఉంటుంది. మీరు అన్నది కరెక్టే, నేను అన్నది కూడా అదే. ఏడాదంతా ఉంటాడు. కానీ మొదటి 12 రోజులు, చివరి 12 రోజుల్లో రోజు మొత్తం ఉంటారు ఆయన. ఆ తుందిలుడు ఎవరైతే ఉంటాడో, పుష్కరుడు ఎవరైతే అంటామో మనము, ఆయన రోజు మొత్తం ఉంటాడు. కానీ ఈ పర్టికులర్ ఈ మిగతా రోజుల్లో ఈ 12కు మధ్యలో ఉన్నటువంటి రోజుల్లో మాత్రము ఏ టైంలో ఉంటాడో తెలుసుకుని స్నానం చేయొచ్చు. కాబట్టి ఇయర్ మొత్తం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నర్మదా పుష్కరాలు కూడా ఇదైతే కాబట్టి అంత్య పుష్కరాల సమయానికి అందరూ వెళ్ళి తప్పకుండా నర్మదా నదిని చూసి అక్కడే ఉన్నటువంటి మాహేశ్వరం, ఇందాక మనం అనుకున్నాం కదా, మాహేశ్వరంలో ఒక డ్యామ్ కూడా ఉంది. మాహేశ్వరం అంటే అహల్యాబాయి హోల్కర్ కట్టించినటువంటి గొప్ప ఆలయము. అక్కడే ఒక ఇది కూడా ఉంది, ఏమంటారు దాన్ని, ఈ నర్మదా నది. ప్రతిరోజు నర్మదా నది దగ్గరికి వచ్చి ఆవిడ ఇసుకతోటి శివలింగాన్ని చేసి దానికి ఆవిడ అభిషేకం చేస్తుంది.
అవునండి, ఓంకారేశ్వరి దగ్గర. ఇండోర్ మహేశ్వరం ఇస్ క్లోజ్ టు ఓంకారేశ్వర్. ఇండోర్ అంతే, ఓంకారేశ్వరి దగ్గర. ఇప్పుడు ఇండోర్ ఇలా సెంటర్ పాయింట్ అంటే ఓంకారు, ఉజ్జయిని, మహేశ్వరం, అట్లా దాదాపుగా 3 సెంటర్ లో ఉన్నట్టే ఉంటుంది ఇండోర్. సో అక్కడికి తప్పకుండా మహేశ్వరం జ్యోతిర్లింగాల్లో ఒకటండి సార్. మహేశ్వరం కాదు, మహేశ్వరం జ్యోతిర్లింగం కాదు. మహేశ్వరం ఆవిడ కట్టించినటువంటి ఆలయం. జ్యోతిర్లింగాలు ఇవి 2, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ 2 కూడా జ్యోతిర్లింగాలు. మనకు ఉజ్జయిని గొప్ప ఏంటంటే అక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నటువంటి దేవాలయాలు ఎన్ని చెప్పండి? 3 నేనే చెప్పేశాను, సరే మీరు చెప్పండి. శ్రీశైలం సార్. శ్రీశైలం సార్, శ్రీశైలం, కాశీ, తర్వాత ఇప్పుడు ఉజ్జయిని. ఈ 3 చోట్ల ఇద్దరు ఉంటారు, అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఉంటారు. అంటే ఒక జ్యోతిర్లింగము, ఒక శక్తిపీఠము, ఈ 2 కూడా ఉన్నటువంటి 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఉంటుంది. శక్తిపీఠము జ్యోతిర్లింగము, శక్తిపీఠము జ్యోతిర్లింగము ఉన్నటువంటి ప్లేసెస్ ఇవి 3 అన్నమాట. ఓకే, ఎనీవే మనం శక్తిపీఠమే సార్. అవునమ్మా, మహాకాళి, మహాకాళి ఉంది. మహాకాళి. సో అయితే అవుతుంది అది కదా, భస్మహారతి అయ్యేది మహంకాళ ఆలయం, మహాకాలుని ఆలయం, మహాకాలుని ఆలయము ఇది అవుతుంది. ఆ పక్కనే ఓంకార్ వేరు కదా, ఓంకార్ వేరు, ఓంకారేశ్వర్ వేరు. ఓంకారేశ్వర్ అనేది శివాలయం. ఇక్కడ మళ్ళీ 2 ఉంటాయి, 2 దేవాలయాలు ఉంటాయి, ఒకటి అటుపక్క ఒకటి, 2 కూడా దర్శనం చేసుకోవాలి. శ్రీకాళహస్తి కాదు, శ్రీకాళహస్తి పంచభూత లింగాలలో ఒకటని తెలుసుకున్నాం కదా మొన్న మనం. వాయులింగం, ఆకాశలింగం, వాయులింగం, ఆకాశలింగం. అరుణాచలం అగ్నిలింగం. ఎక్కడైతే ఈ శివలింగం ఉద్భవించిందో మొన్న మనం శివపురాణంలో ఏం తెలుసుకున్నాము, ఇక్కడ నేను అరుణాచల శివుడుగా నేను ఉండిపోతాను అని చెప్పేసి చెప్తాడు ఆయన. ఇది ఆ ఉజ్వలమైనటువంటి లింగం ఏదైతే ఉద్భవిస్తుందో, లింగోద్భవము, ఆ ప్రాంతం పేరు అరుణాచలం. అరుణాచలం అంటే అగ్నిలింగం. చిత్ అంబరము అంటే ఏంటి? అంబరం అంటే ఆకాశం. చిత్ అంటే చైతన్యవంతమైనటువంటి ఆకాశం, దాన్ని చిదంబరం అంటారు, ఆకాశతత్వం. కంచి భూమితత్వం. కంచిని ఏమంటారు? టెంపుల్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. సో అందులో 100 టెంపుల్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి. అవి తప్పకుండా చూడాల్సింది కంచి ఆలయాలు. ఒక 100 దేవాలయాలు ఉన్నాయి. అందరూ 2, 3 చూసేస్తారు. కంచి లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక 7-8 రోజులు ప్రశాంతంగా ఉండి మంచిగా చూస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ ఏ ఆలయంలో మనకు మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆ ప్రాంతం ఏంటి, అక్కడ చలి ఉందా, వేడిగా ఉందా, వాతావరణం ఎలా ఉంది, జనాలు ఎలా ఉన్నారు, ఆలయాల్లో పద్ధతులు ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనకు సౌత్ ఇండియాలో ఒక్క నిమిషం అటు సైడ్ ఉజ్జయిని దగ్గర నిష్కలంక అనే ఒక ఊరు ఉంటది, అది వాటర్ కూడా వెనక్కి వెళ్ళదు కదా సార్. ఓకే, భలే ఉంటుంది సార్. అయితే అది మాత్రం చూడాల్సిన ప్లేస్. ఆ వాటర్ వెనక్కి వెళ్ళినప్పుడే వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అక్కడ శివలింగాలు. చిదంబరం కూడా సార్, అది మనకు టీవీలో వీటిలో చాలా సార్లు ఆ బొమ్మని మనం చూసాం కదా. సో అంటే ఆ వీడియోలో చాలా సార్లు చూసాం కాబట్టి అది అది ఆ ప్లేస్ కి వెళ్ళచ్చు, తప్పకుండా వెళ్ళొచ్చు. ఆ ప్లేస్ కోసం ప్రత్యేకంగా వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ ప్లేస్ కోసం ఒకసారి నాకు రైల్లో వస్తున్నప్పుడు నేను మొన్న ఉజ్జయిని నుంచి వస్తున్నప్పుడు ఒక ఆయన కనిపించి చెప్పాను, నేను అక్కడికే వెళ్ళేసి వచ్చాను, ఇది నేను మా ఆవిడ కలిసి ప్లాన్ చేసుకున్నాము, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. ఎనీవే అది మళ్ళీ తెలుసుకుందాం. సో ఈ విధంగా నర్మదా నది అనేటటువంటి దాని గొప్పతనం వల్ల ఒకటేమో శివుడి యొక్క స్వేదంలోంచి పుట్టి మనకు పాపాలన్నింటినీ పోగొడుతుంది అన్నటువంటి ఒక నమ్మకం. ఓకే, అంటే భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి శక్తి నర్మదా నదిలో ఎక్కువ ఉంది అనేటటువంటిది. ఇంకోటి ఏంటంటే బ్రహ్మ యొక్క కంటి నీటి నుంచి వచ్చింది అని చెప్పేసి కూడా ఒక కథ ఉంది. ఇంకోటి ఏంటంటే తపతి అని ఉంది. తపతి ఎవరు చెప్పగలరా? తపతి అంటే ఎవరు? తపతి అంటే ఎవరి కూతురు? తపతి ఇంతకుముందు చెప్పాను. తపతి ఎవరి కూతురు? సూర్యుడి కూతురు. సూర్యుడి యొక్క కూతురు. తాపాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన కూతురు తపతి. ఎనివే, సో ఆ సూర్యుని యమున తపతి కూడా ఇద్దరు. ఓకే, సో ఈ యమధర్మరాజు యొక్క చెల్లెలు కూడా యమున. అఫ్ కోర్స్ వీళ్ళందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెలే. ఆమె శని తపతి వీళ్ళంతా కూడా. సో అయితే ఈ తపతి యొక్క కుమార్తె కూడా నర్మదా నది అని చెప్పేసి ఒక మాట అన్నమాట. సో కాబట్టి ఈ నర్మదా జయంతికి అందులో ఇంకోటి జబల్పూర్ లక్కీగా ఏంటంటే ఇట్స్ ఎ స్మార్ట్ సిటీ కాబట్టి ఏంటంటే మీకు విపరీతంగా అసలు అంటే ఎంత బాగుంటాయంటే బ్యూటిఫుల్ రోడ్స్,
ఎక్కడ మీకు అనవసరమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉండదు, జనాలంతా కూడా చాలా హెల్పింగ్ నేచర్ అది. సో చాలా బాగుంటుంది యాక్చువల్ ఆ ప్లేస్. సో ఇదైన తర్వాత ఇంకా అక్కడ మనము చూడాల్సింది ఏంటంటే అక్కడ ఒక పెంచ్ నేషనల్ ఫారెస్ట్ అని ఉందన్నమాట. అది టైం ఉండి మేము వెళ్ళలేదు, అది మొన్న మిస్ అయ్యాము. పెంచ్ నేషనల్ ఫారెస్ట్ అని చెప్పేసి అది కానీ రూట్ లోనే చాలా కవర్ అవుతుంది సార్ మనం వెళ్తున్నప్పుడు. అవును అది వస్తుంది. కరెక్ట్. పెంచ్ నేషనల్ ఫారెస్ట్ చాలా దూరం పాటు వాడు ఇలా రోడ్డుకు అడ్డంగా రెండు వైపులా కూడా పెద్ద పెద్ద ఫెన్సెస్ వేసేసాడు. సో దట్ సింహాలు దూకేసి మన ఫెన్సెస్ పైకి రాదు. వేసేసి కవర్ చేసేసారు చూడడానికి లేకుండా. కానీ కరెక్ట్. జైన్ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి సార్ అక్కడ జైన్ మధ్యప్రదేశ్ టెంపుల్స్ జబల్పూర్ లో ఉన్నాయి, అది ఇంకా వస్తాం నెక్స్ట్ అదే. సో ఈ పెంచ్ నేషనల్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, ఈ పెంచ్ నేషనల్ ఫారెస్ట్ లోపల జనరల్ గా ఏంటంటే మనం అక్కడ నైట్ స్టే చేయగలిగేటట్టయితే చాలా బాగుంటుంది. అక్కడ మంచి రిసార్ట్స్ అవి ఉన్నాయి, లోపల సఫారీ కూడా చేయొచ్చు. 4,000 నుంచి 6,000 మధ్యలో ఉంటుంది. సో మనము అవి సఫారీ చేసుకుని అక్కడే ఉండి చూసేటట్టయితే చాలా మందికి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయి. అది దట్టమైనటువంటి జంగల్ అనుకోవచ్చు అది పెంచ్ నేషనల్ ఫారెస్ట్. మీకు రోడ్డు నుంచే కనిపిస్తూ ఉంటుంది. ఆ రోడ్డు వెళ్తూ ఉంటేనే 6 లేన్ 8 లేన్ రోడ్స్ ఎంత అందంగా ఇటువైపు చూసినా, నేను ఉన్నది ఇండియాలో అన్నంత అద్భుతమైనటువంటి రోడ్స్ అది. మధ్యప్రదేశ్ లో ఉన్న రోడ్స్ అన్ని కూడా యూపీ టచ్ అయ్యే వరకు కూడా చాలా బ్యూటిఫుల్ రోడ్స్. వన్ ఆఫ్ మై వీడియోలో అన్నాను కూడా, ఇదేదో కాలిఫోర్నియాలో నేను సముద్రం పక్క నుంచి వెళ్తున్నట్టుగా ఉంది, కాలిఫోర్నియా టు లాస్ ఏంజల్స్ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నట్టుగా ఉంది అని చెప్పి మా ఫ్రెండ్ తో మాట్లాడుతూ కూడా ఉండే. ఇది కూడా అనుకోకుండా వీడియో రికార్డింగ్ లో పడింది. కానీ సార్ మధ్యప్రదేశ్ లో అట్లా ఫారెస్ట్ ఏరియాలో నైట్ స్టే వద్దని కొంతమంది చెప్పడంతో మేము నాగ్పూర్ ఆగిపోయి మార్నింగ్ బయలుదేరి మధ్యప్రదేశ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ప్రయాగకి. కాబట్టి మార్నింగే చూడగలిగాం సార్, నైట్ స్టే పెట్టుకుని అవన్నీ చూడలేదు. అది అంటే నేననేది జబల్పూర్ కి ప్రత్యేకంగా వెళ్ళడం కోసం. అంటే ఇప్పుడు కుంభమేళా అయిపోయింది కాబట్టి ప్రత్యేకంగా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ప్రాంతాలు ఏంటంటే ప్రత్యేకంగా వెళ్ళి చూడాలి. ఇప్పుడు చౌషట్ యోగిని లాంటివి ఎంతమంది చూస్తాం మనం కదా, అలాగా. సో కాబట్టి అది పెంచ్ నేషనల్ ఫారెస్ట్ మీకు టైం ఉన్న దాన్ని బట్టి చూసుకోవచ్చు. అండ్ జబల్పూర్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మధ్య లోపల మనకు కట్నీ వస్తుంది, కట్నీ లోపల కూడా మనము స్టే చేసుకోవచ్చు. మయ్యర్ అమ్మవారిది మనము తెలుసుకుంటాం, లాస్ట్ వీక్ లో తెలుసుకుంటాము. అమ్మవారి శక్తి పీఠము మాయికా హార్ అని చెప్పేసి అదొకటి కూడా మధ్యప్రదేశ్ లోనే ఉంది. ఎనీవే ఈ జబల్పూర్ లో ఇంకా ఏంటంటే జైన్ టెంపుల్స్. ఈ జైన్ టెంపుల్స్ లోపల అది పిసన్ హరి అనే ఒక జైన్ టెంపుల్ ఉంది. ఈ జైన్ టెంపుల్ లో మేమున్నాం. బేసికలీ మేము అక్కడ వాళ్ళ ధర్మశాలలో మేమున్నాం అన్నమాట. ఇదేంటంటే ఇట్స్ హ్యూజ్ అంటే ఎంత పెద్దదంటే ఒక ఆవిడ పేరు మీదే ఈ జైన్ టెంపుల్ కట్టారనమాట. కట్టాడు. ఇది ఎంత పెద్దదంటే ఇలా మనము కొండపైకి వెళ్ళి అక్కడి నుంచి చూడొచ్చు. తను ఈ పిండి అమ్మగా వచ్చినటువంటి డబ్బుతోటే ఇంత పెద్ద ఆలయం కట్టించింది అంటే ఆవిడ లోపల ఎంత అంటే దైవ చింతన ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. దీనికి పైన చూడొచ్చు. మళ్ళీ ఒక చిన్నగా చూసుకున్నట్లయితే ఒక 12-13 టెంపుల్స్ ఉంటాయి ఇందు లోపల. అంత టైం ఉంటే ఓకే, టైం లేని వాళ్ళ సంగతి ఓకే. ఇప్పుడు మేమైతే టైం ఉంది కాబట్టి ఖాళీగా ఉన్నాం, అప్పుడు మొత్తం అన్ని చూసుకున్నాం అన్నమాట. ఇందులోపల ఒక రౌండ్ ఇది ఉంటుంది, దాన్ని నందీశ్వర ద్వీపం అంటారు. అయితే లోపల ఏముంది అంటే లోపలికి వెళ్ళాను, నాకేం అర్థం కాలేదు. లోపల అందరూ ఈ జైన తీర్థంకరులే లోపల ఉన్నారు. సో కానీ దాని ప్రశస్తి నాకు తెలియదు, ఊరికే లోపల వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేసాను అంతే. అది నాకు అంత ఐడియా లేదు. సో అది మాత్రము చాలా బ్యూటిఫుల్. 100, 200, 300, 500 ఎకరాలు ఉంటుందేమో, అంత పెద్దది, చాలా పెద్దది. దీనికి ఎదురుగానే ఈ జైన్ వాళ్ళ గురుకులము అది ఉందన్నమాట. సో అక్కడ కూడా హ్యూజ్, ఈయనది మహావీరుడిది పెద్ద 15 ఫీట్ ఇది కూడా ఉంది, విగ్రహాన్ని కూడా ఉంది. అది కూడా నేను చూపిస్తాను. సో ఇది కాక ఇంకొకటి కాళీదేవిది ఒక ఆలయం ఉంది. ఈ కాళీదేవి ఆలయము చాలా తక్కువ మంది వెళ్తారు, కానీ అక్కడి నుంచి వెళ్తే మొత్తం మనకి జబల్పూర్ అంతా కూడా కనిపించేది ఒకటి ఉందన్నమాట. తర్వాత ఆర్కిటెక్చరల్ కావాలనుకునే వాళ్ళకి ఒక దుర్గా అంటారు, మదన్ మహల్ అని కూడా అంటారు, అదొక ఫోర్ట్ ఉంటుంది. ఆ ఫోర్ట్ వెళ్తే ఆ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడి నుంచి కూడా మొత్తం చుట్టూరా కనిపిస్తుంది అన్నమాట. అంటే అది కూడా చాలా ఓల్డ్, అంటే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటిది. ఆ రాజు మదన్న సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన కట్టించినటువంటి ప్లేస్ అన్నమాట. అది కూడా అక్కడ చూడొచ్చు. ఇది కాక ఒక పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయం కూడా చాలా పెద్దది. ఈ శివాలయం ఎక్కడంటే మన ఈ బేడాఘాట్కి వెళ్ళే దారికి చాలా దగ్గరలో ఉంటుంది. పెద్ద శివ స్టాచ్యూ ఉంటుంది. సో అది కూడా చాలా ఇదన్నమాట. అయితే ఇక్కడ మనకు ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ పేరు ఏంటో నేను మర్చిపోయాను. ఆ టెంపుల్ దగ్గర ఏంటంటే పెద్ద కాళీ టెంపుల్ అనుకుంటా, పెద్ద విగ్రహాలు. దూరంలో
ఒక కిలోమీటర్ దూరం నుంచి మనకు అన్ని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. మనకు ఎట్లా ఆంధ్ర లోపల ఆంజనేయ స్వామి విగ్రహాలు పెద్ద పెద్దవి కనిపిస్తూ ఉంటాయో అట్లా ఇది వదిలే దారిలోనే పెద్ద పెద్ద విగ్రహాలు అవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. పైకి వెళ్ళిన తర్వాత కాళీమాత, తర్వాత చుట్టూరుగా కూడా మొత్తము జబల్పూర్ అంతా కూడా చూసేలాగా కనిపిస్తాయి అనమాట. ఈ విధంగా అక్కడ ఊరు మటుకు అసలు అద్భుతము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అవకాశం దొరికిన ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి. అండ్ ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ జబల్పూర్ కి దగ్గరలోనే ఇప్పుడు మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అవి ఇవి అంటాం కదా, ఆ ట్రాపిక్ ఆఫ్ దీనికి చాలా దగ్గర లోపల. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంటి? మన భూమి ఇలా ఉంటుంది కదా, ఇందులో మన భూమధ్య రేఖ ఉంటుంది కదా, మనం భూమధ్య రేఖలోంచి వెళ్ళాం. గ్లోబ్ తీసుకురానా లేకపోతే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయనా? ఇది చూడండి, ఇది భూమిలా అనుకోండి, దీనికి మధ్యలోంచి వెళ్లేదాన్ని భూమధ్య రేఖ అంటారు. ఓకే, మధ్యలోంచి అంటే ఇలా ఉండదు, ఇలా ఉంటుంది భూమి, కొద్దిగా కర్వ్డ్ లైన్ అని చెప్పుకోవచ్చు. అది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖని 0 డిగ్రీ అంటారు. దీని నుంచి ఇలా నార్త్ కి సౌత్ కి గీతలు గీస్తారు. ఈ లాటిట్యూడ్స్ ఇవేమైతాయంటే చిన్న పైకి వెళ్ళినా కొద్ది చిన్నగా అయిపోతాయి. ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ పెద్దగా ఉంటుంది, ఈ మధ్య భాగంలో పెద్దగా ఉంటుంది. మీరు ఇంట్లో గ్లోబ్ ఉన్న వాళ్ళు చూసుకోండి, పైకి వెళ్ళిన కొద్ది చిన్నగా అయిపోతాయి. ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొట్టేసినట్టుగా ఉంటుంది భూమి. ఇక్కడ నుంచి అరౌండ్ 23.5 డిగ్రీస్ దాటినట్లయితే పైకి వెళ్ళినట్లయితే దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. మన ఇండియాలోంచి వెళ్తుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మన ఇండియాలో ఒక చోటు నుంచి కాదు, 8 చోట్ల నుంచి ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. సో మనం భూమధ్య రేఖ కంటే కొద్దిగా పైన ఉన్నాము. అండ్ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకి ఇలా వెళ్తుంది అనమాట. ఒక 7-8 స్టేట్ల నుంచి వెళ్తుంది. అందులో మనం ఫస్ట్ మనకు చూసుకున్నట్టయితే మిజోరాం నుంచి స్టార్ట్ అయితే మిజోరాం నుంచి కొద్దిగా పక్కకు వస్తే మీకు త్రిపుర వస్తుంది. త్రిపురకి పక్కన మళ్ళీ వెస్ట్ బెంగాల్ వస్తుంది. వెస్ట్ బెంగాల్ నుంచి కొద్దిగా మళ్ళీ లెఫ్ట్ కి వస్తే జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్. ఇప్పుడు నేను చెప్పిన జబల్పూర్ కి వీటికి దగ్గరలో ఉన్నటువంటి షాజాపూర్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వస్తుంది. అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి అఫ్ కోర్స్ ఫైనల్లీ గుజరాత్ కి. ఇది ఇలా ఉంటుంది, కొద్దిగా వంకరగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏంటి మిజోరాం, తర్వాత త్రిపుర, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఇలాగా వెళ్తుంది అనమాట. ఆ 23.5 డిగ్రీస్ ఏదైతే ఉందో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి అంటారు. సో అది ఆ లైన్ ఇందులోంచి వెళ్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే జనరల్ గా కూడా మన దేశాన్ని రెండుగా డివైడ్ చేసినట్టుగానే ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సరిగ్గా మనకు మధ్యలోంచి వెళ్తున్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. మనకు దీనికి దగ్గరలో అది కూడా అంటే అది ఎక్కడ గీసి ఉండవు, ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్సే. ఇది కాక ఇంకోటి ఏంటంటే మనకు మధ్యప్రదేశ్ దాటిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైకి వెళ్ళినా కొద్దీ మీకు సూర్యుడు ఎప్పుడు నెత్తి మీదకి రాడు. మీకు నార్త్ ఇండియాలో మధ్యాహ్నం 12 గంటలు కానివ్వండి, ఏ టైం అయినా కానివ్వండి, నెత్తి మీదకి వచ్చే ఛాన్సే లేదు. ఇలా సైడ్ నుంచి ఇప్పుడు నేను సూర్యుడిని ఎలా చూస్తానో చెప్తా చూడండి, జాగ్రత్తగా నా ముఖం చూడండి. ఇంకో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. మన దగ్గర ఎలా చూస్తాం? పొద్దున్న, మధ్యాహ్నం నెత్తి మీద, సాయంత్రం వెనకకి. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా సూర్యుడి యొక్క కిరణాలు నెత్తి మీద స్ట్రైట్ గా పడవన్నమాట. సో ఇదంతా కూడా వండర్ఫుల్. ఇప్పుడు మేము మొన్న మిర్జాపూర్ అని చెప్పేసి వెళ్ళాం కదా, ఇక్కడ నుంచి మన ఇండియా లోపల ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక టైం జోన్ అని ఉంటుంది. మనకు తెలుసు కదా, ఇది 1 డిగ్రీకి 4 నిమిషాలు అని చెప్పేసి మనము జ్యోతిషంలో వాటిలో కూడా తెలుసుకున్నాం కదా. అలాగే ఈ భూమి కూడా 360 డిగ్రీస్, దాన్ని డివైడ్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు వస్తున్నాయి. 24 గంటలు 360 డిగ్రీలు. దాన్ని మనం కట్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు వస్తుంది. ఇండియాలో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే 68.5 నుంచి 97 సంథింగ్ ఏదో ఉంటుంది, 97.25 97.5 వరకు ఉంటుంది. 68.7 డిగ్రీస్ ఈస్ట్ నుంచి 97.25 ఈస్ట్ వరకు ఉంటుంది అన్నమాట మనది. అందరికి కొద్దిగా జాగ్రఫీ తెలుసా? ఇట్లా ఉంటుంది. మీకు బొమ్మ చూపించినా లేకపోతే ఇంకో ఇప్పుడు ఇది చూసుకుందాం. ఇది మొత్తము ఒక పెద్ద ఇది అనుకోండి, గ్లోబ్ అనుకుందాం. ఇది గుండ్రగా ఉంది అనుకుందాం. దీన్ని 4 గీతలు గీయండి. 1 2 3 4. ఎన్ని భాగాలు అయ్యాయి? 1 2 3 4. అవునా? మనది ఇటు పైన ఉంది. ఇది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖకు పైన ఉంది. ఇది ఒకటి ఇటు సైడ్ వెళ్తే ఈస్ట్ అంటారు, ఇది వెస్ట్ అంటారు. వెస్టర్న్ కంట్రీస్ అంటారు కదా, ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్. ఇటు సైడ్ వస్తే మనది ఈస్టర్న్ కంట్రీస్. మనది ఈస్ట్ అన్నమాట. మనది ఈస్ట్ లోకి వస్తుంది. ఈస్ట్ లోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ ప్రపంచం మొత్తాన్ని టైమ్స్ గా డివైడ్ చేశారు. ఎందుకంటే సూర్యుడి యొక్క ఉదయం వల్ల కొన్ని చోట్ల సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు, కొన్ని చోట్ల సూర్యుడు లేట్ గా ఉదయిస్తాడు అని చెప్పి తెలుసుకుందాం.
అది తెలుసుకున్నాం కాబట్టి సూర్యుడు ఇప్పుడు మనకి ఇండియాలో తీసుకున్నట్లయితే ఈ 97.25 68.5 ఏదో ఉంది కదా, ఈ రెండింటికి మధ్య లోపల ఎంత ఉంది? సుమారుగా 30 డిగ్రీల తేడా ఉంది. 30 డిగ్రీలు అంటే ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు అంటే 30 డిగ్రీలు అంటే ఎంత? 2 గంటలు. 122 గంటలు. 2 గంటలు. 2 గంటల డిఫరెన్స్ ఉంది సూర్యుడు ఉదయించడానికి. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ లో మొట్టమొదటి సూర్యకిరణం వస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఈ ప్లేసు, దీన్ని ఏమంటారు, ఇది గుజరాత్ కు వచ్చేసరికి ఏమవుతుంది? మీకు 2 గంటలు లేట్ అవుతుంది. వాళ్ళకి 4ంటికి సూర్యోదయం అయితే వీళ్ళకి 6ంటికి సూర్యోదయం అవుతుంది. సో మరి అలాగే మార్పు వస్తుంది కదా సార్, కలకత్తాలో తొందరగా సూర్యుడు వస్తాడు, తొందరగా ఉదయిస్తాడు సూర్యుడు. కలకత్తా అంటే ఈస్టే కదా, సో ఈస్ట్ సూర్యుడు ఉదయించే స్థలం ఉందంట కదా, సూర్యుడు ఉదయించండి కూడా ఉందంట కదా దేశం ఏదో. అవునవును, అవి నార్వే దగ్గర. అంటే ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ ఏవైతే ఉంటాయో భూమిల రౌండ్, లేకపోతే ఒక్క నిమిషం ఆగండి, నేను గ్లోబ్ తీసుకొస్తా. జాగ్రత్త, ఈ కంప్యూటర్ కదలకుండా వెళ్ళాలి. కదిలిందంటే రికార్డింగ్ పోతుంది. మళ్ళీ నేను వెళ్ళిపోయాను అందరూ నిద్రపోకండి, 1 నిమిషంలో వస్తా. ఇది కనిపిస్తుందా ఒక్కసారి చెప్పండి. నేను పక్కకు కూర్చుంటాను, సైడ్ కి కూర్చుంటాను. కనిపిస్తుందండి. ఒక్కసారి ఆగండి, నాకు మీరు కనిపించట్లేదు, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఫుల్ కనిపిస్తుందండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే భూమి కొద్దిగా పక్కకు వంగిందా లేకపోతే స్ట్రైట్ గా గుండ్రగా ఉందా? పక్క కొంగిందండి. కొంచెం పక్కకు వంగింది సార్. కరెక్ట్ కరెక్ట్, పక్కకు వంగింది. దీన్ని ఇలా చేస్తే ఇది కరెక్ట్ సెంటర్, ఇది. సో దీన్ని ఇలా చేయాలి, చేయం మనం మామూలుగా. ఎందుకంటే భూమి ఎలా ఉంది? పైకి వచ్చి ఈ పైన చూసినట్లయితే గుండ్రగా ఉండదు, చప్పిడి చేసినట్టుగా ఉంటుంది పైన భాగం. ఇక్కడ చప్పిడిగా ఉంటుంది, కింద కూడా ఈ ప్లేసుల్లో ఏమవుతుందంటే సూర్యుడు ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము? ఈ మధ్యలో ఉంటాం. ఇది చూడండి, ఈ భూమికి మధ్య, ఇది భూమధ్య రేఖ అంటాం. ఈ భూమధ్య రేఖ దగ్గర, భూమధ్య రేఖ ఇది. మన ఇండియా కనిపిస్తుందా? ఫస్ట్ చెప్పండి మీరు. లైట్ పడుతుందా? కనిపిస్తుంది. హలో, లైట్ పడుతున్నదండి. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా ఇండియా? కనిపిస్తుంది సార్. ఇండియా కనిపించకపోతే ఎట్లా అండి? ఎల్లోగా కనిపిస్తుంది సార్, అదేనా? అది ఇండియా. దాని కింద ఒక గీత కనిపిస్తుందా, ఈ బ్లూ కలర్ ది? భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ నుంచి సుమారుగా 8 డిగ్రీల పైకి వెళ్తే ఇది మన ఇండియా స్టార్ట్ అయింది అక్కడ. ఓకేనా? ఇక్కడ నుంచి మొదలెట్టి మనది ఇలా పైకి వెళ్తుందా? అదే విధంగా అడ్డం గీతలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు అడ్డం గీతలు, ఇప్పుడు నిలువు గీతలు చూడండి. నిలువు గీతలు ఇప్పుడు మీకు అడ్డం గీతలు కనిపిస్తున్నాయా? ఈ అడ్డం గీతల లోపల ఇది ఇక్కడ నేను వేలు పెట్టిన ప్లేసు ఏదైతే ఉందో, భారతదేశంలో వేలు పెట్టిన ప్లేస్ ఏదైతే ఉందో, ఓకే, అది మకర క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, మకర రేఖ. ఓకే, ఆ రేఖలోంచి మన భారతదేశం వెళ్తుంది. సో మన భారతదేశం వెళ్ళేది ఆ మధ్యలో ఉంటుంది అనమాట. టైం ఎలా డిసైడ్ చేస్తారు? టైం డిసైడ్ చేయడానికి ఇలా వెర్టికల్ గీతలు కనిపిస్తున్నాయా మీకు? వెర్టికల్ గీతలు ఉన్నాయా చూడండి. కరెక్ట్. ఆ నిలువు గీతలు మీకు ఆఫ్రికాలో అయితే క్లియర్ గా కనిపిస్తాయి. చూడండి, ఆఫ్రికాలో కాస్త డబ్బాలు కనిపిస్తున్నాయా? సో నిలువు గీతలు, బ్లూ కలర్ నిలువు గీతలు. ఈ నిలువు గీతల లోపల మీరు చూసినట్లయితే ఇండియా ఇక్కడి నుంచి మొదలెడితే ఇక్కడి వరకు వెడల్పు, ఇక్కడి నుంచి ఇలా వచ్చేసరికి సూర్యుడికి 2 గంటలు పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 2 గంటలు పడుతుంది. ఓకే, అంటే చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేటప్పటికి 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుంది. ఇక సూర్యుడు తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఋతువులు ఏర్పడతాయి, ఈ మాసాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి.
ఈ పైకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పైన ఉన్న వాళ్ళకి కొన్ని నెలలు సూర్యుడు అసలు కనిపించడు, కొన్ని నెలలు చీకటి, కొన్ని నెలలు సూర్యుడే కనిపిస్తాడు, చీకటి పడదు. ఇక్కడ మనకి ఏమవుతుంది అనుకున్నాం, ఇలా సూర్యుడు డైరెక్ట్ గా భూమి మీద పడ్డప్పుడు మనకు కిరణాలు కానీ, ఇక్కడ అసలు సూర్యుడు పడ్డప్పుడు ఇక్కడ వాళ్ళకి చీకటి అవుతుంది. అదే ఇప్పుడు మనకి ఇంకొక సైడ్ తిరిగినప్పుడు ఏమో ఇక్కడ పడ్డప్పుడు ఇక్కడ చీకటి అయిపోతుంది. సో ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర వెళ్తున్నప్పుడు ఇక్కడ సమ్మర్ ఉంది అనుకోండి, మన దగ్గర సమ్మర్ ఉంది అనుకోండి, ఇక్కడ కింద ఆస్ట్రేలియా కనిపిస్తుందా పెద్దగా, వాళ్ళకి వింటర్ అవుతుంది, అది వాళ్ళకి వింటర్ అవుతుంది మన దగ్గర సమ్మర్ అయితే. అదే విధంగా ఇక్కడ ఇది నార్త్ పోల్ అంటారు, దీన్ని సౌత్ పోల్ అంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు తిరిగేటటువంటి దాన్ని బట్టి, ఇప్పుడు సూర్యుడు తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడితో పాటు మనం తిరుగుతూ ఉంటాం కదా. సో ఆ భ్రమణం వల్ల ఏమవుతుందంటే సూర్యుడు వీళ్ళ వైపుకి అసలు కొన్ని రోజులు పడడు, తర్వాత కొన్ని రోజులు ఇక్కడ పడ్డప్పుడు ఇక్కడ పడడు, ఇక్కడ సూర్యుడు పడ్డప్పుడు ఇక్కడ కనిపించాడు వాళ్ళకి. సో ఇది ఎందుకంటే ఈ భూమి డిఫరెంట్ గా ఉండడం వల్ల అలా జరుగుతుంది అనమాట. సూర్యుడి యొక్క కాంతి ఇలా మనం ఏం చేస్తున్నాం, ఇలా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాంతం లోపల మనకు సూర్యుడు కనిపించడు కొన్నాళ్ళ పాటు. మనకి ఇప్పుడు ఋతువులు ఏర్పడుతున్నాయా? భూమి అడ్డం వస్తుంది కదా సార్, అందుకని. భూమి అడ్డం కాదు, సూర్యుడు ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడికి వెళ్తాం. మనం ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్తాం, వెళ్ళినప్పుడు మనకేమవుతుంది, మనకేం ప్రాబ్లం కాదు, మన దగ్గర ఎండ పడుతూ ఉంటుంది, ఎండ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు సూర్యుడు 12 గంటలు ఉంటాడా మనకు ప్రతిరోజు, లేక వింటర్ లో తక్కువ ఉంటాడా? వింటర్ లో తక్కువ ఉంటాడు సార్. వింటర్ లో తక్కువ ఉంటాడు, సమ్మర్ లో ఎక్కువ అవుతాడు. అవునా? ఇలా మనకి ఏ విధంగానైతే అలా ఉందో, ఇలా పైకి వెళ్ళిన కొద్ది వింటర్ వాళ్ళకి ఎక్కువైతే వాళ్ళకి పూర్తి వింటర్ అయిపోతుంది, అక్కడ అస్సలు ఉండడు సూర్యుడు. ఈ లాజిక్ అర్థమైందా? పోనీ ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ఇలా అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు మనకు 6 గంటలు, మనకు 5-6 గంటలు వింటర్ ఉంది అనుకుందాం. ఓకే, నార్త్కి వెళ్ళినా కొద్ది ఇంకా చీకటి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ దగ్గర. అలాగా వింటర్ వచ్చినా కొద్దీ వీళ్ళ దగ్గర అసలు కంప్లీట్ గా ఏముండదు. అదే సూర్యుడు మంచిగా జూన్ నెల వచ్చాడు అనుకో, జూన్ నెల వస్తే దాన్ని సమ్మర్ సోల్స్టేస్ అంటారు. అంటే అప్పుడు ఏంటంటే రాత్రి పగలు సమానంగా ఉంటే, పగల టైం కూడా కొద్దిగా రాత్రి పగలు సమానంగా ఉండదు, దాన్ని సమ్మర్ ఈక్వినాక్స్ అంటారు. రాత్రి పగలు సమానంగా ఉంటే ఈక్వినాక్స్ అంటే ఈక్వల్ నైట్స్ ఉంటాయి. అలా కాకుండా మనకు పగల టైం ఎక్కువ ఉంటుంది, రాత్రి టైం ఎక్కువ ఉంటుంది, దాన్ని సమ్మర్ సోల్స్టేస్ అండ్ వింటర్ సోల్స్టేస్ అంటారు అనమాట. జూన్ 21 ఒకసారి, డిసెంబర్ 22 ఒకసారి మనకు అవి జరుగుతాయి. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి వింటర్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి సమ్మర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వింటర్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపించదు, ఇక్కడ అసలు సూర్యుడు రానేరాడు. అలాగే దానికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ మంత్ లోపల కింద కనిపించాడు సూర్యుడు. ఇక్కడ సూర్యుడు కనిపిస్తే ఇక్కడ కనిపించాడు. అంటే పూర్తిగా నేను చెప్పేది, మామూలుగా ఇలా సూర్యుడు ఇలా ఎదురుగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు సూర్యుడు ఇలా ఎదురుగా ఉన్నాడు, ఉన్నప్పుడు ఏమైంది, సమానంగా ఉంది. కొద్దిగా ఇప్పుడు పరిస్థితి వచ్చేసి ఇలా అయింది, వచ్చేసరికి ఏమైపోయింది, ఇక్కడ వెలుతురు పడుతుంది కదా, ఈ కింద వెలుతురు పడుతుందా చూడండి, నా ఎడమ చేతి కింద వెలుతురు పడుతుందా? అలాగే భూమి తిరిగి ఇటు వచ్చినప్పుడు ఇప్పుడు కింద పడుతుంది వెలుతురు, నార్త్ లో పడుతుందా వెలుతురు? నార్త్ లో, సౌత్ లో పడుతుంది, నార్త్ లో పడడం లేదు, నార్త్ ఈ పైన పడడం, కింద పడుతుంది, పైన. కానీ మనకు ఆ ప్రాబ్లం లేదు. మనం అలాగే ఆఫ్రికా వాళ్ళకు కూడా మంచి ఇది ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా కొంత రాత్రి కొంత పగలు ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు మన వేణుగోపాల్ గారు అడిగినట్టుగా ఎక్కడైతే ఈ పోలార్ ఇవి ఉంటాయో అక్కడ కొన్ని నెలల పాటు వాళ్ళకు రాత్రులు పగళ్ళు ఉండవు. సరే, ఇప్పుడు ఇంకొకటి చెప్పేది ఏంటంటే, మొన్న మనం వెళ్ళిన దగ్గర ఈ టైం మరి రోజు డిఫరెన్స్ ఉంటుంది. ఏ టైం తీసుకోవాలి? ఇండియా మొత్తం ఒకటే టైం ఉండాలి. మరి ఇట్లా ఒక్కొక్క చోట టైం మారిపోతుంది, అప్పుడు ఏం చేయాలి? అందుకని గ్రీన్విచ్ అంటారు కదండి, అది ఇంగ్లాండ్ గ్రీన్విచ్, ఇండియాలో ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. ఆ ఇండియన్ స్టాండర్డ్ టైం ఏంటంటే 0 degrees నుంచి ఇక్కడ 82.5 degrees, ఇక్కడ ఇలా ఒక అడ్డకోత ఇలా నిలువుకోత, అది సరిగ్గా ఏమవుతుందంటే ఈ రెండింటికి మధ్యలో కట్ అవుతుంది. ఇప్పుడు 2 కనిపిస్తున్నాయా, ఈ 2 కొనాలు, ఇది వైడ్ అని చెప్పి అనుకున్నాం ఇందాక, మనం జ్ఞాపకం ఉందా, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు. దీన్ని మధ్యగా ఖండించేది ఏదైతే ఉందో దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం గా తీసుకున్నారు. ఎందుకంటే కొంతమందికి న్యాయం చేస్తే కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అదే పెద్ద సారీ కోల్కతాలో స్టాండర్డ్ టైం అంటారు కదా, కాదు ఇప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. ఇండియన్ స్టాండర్డ్
ఇండియన్ కి ఇండియన్ స్టాండర్డ్ కలకత్తాలో కరెక్ట్ అంటారు కదా. కలకత్తా కాదు, మిర్జాపూర్ నుంచి వెళ్తున్నది. ఇండియన్ ఏదైతే ఉందో అది మిర్జాపూర్. మొన్న మనము వింధ్యాచల్ గురించి నేర్చుకున్నాం కదా, మర్చిపోయారా అందరు? ఆ వింధ్యాచల్ అక్కడి నుంచి మనం మధ్యప్రదేశ్ లోపల హండి అని ఒక ప్లేస్ ఉంది. ఆ హండి అనే ప్లేస్ జబల్పూర్ కి కాస్త దగ్గరలో ఉంటుంది అనమాట. సో అదొకటి. ఛత్తీస్గఢ్ కు వస్తుంది, ఒరిస్సాకు వస్తుంది. ఆఖరికి ఇలా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్లేస్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్లేస్ పేరేంటి? పట్నం అని వస్తుంది. ఏదో పట్నం చెప్పండి. నర్సీపట్నం అనేది ఏదన్నా ఊరుందా ఆంధ్రప్రదేశ్ లో? ఉంది సార్. నర్సీపట్నంలో ఇండియన్ స్టాండర్డ్ టైం వెళ్తుంది సార్. ఇప్పుడు నాగపూర్ లో 0 టెంపరేచర్ సిటీలో ఏదో ఒకరు వస్తుంది. అదే మధ్యగా ఉంటుంది అంటారా? అది ఏంటి సార్? అది నాగ్పూర్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ మాత్రమే మీకు ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్లే ఊర్లు కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇండియన్ స్టాండర్డ్ టైం. అంటే మధ్యప్రదేశ్ అనేది ఇండియాకి మధ్యలో ఉన్న ఆ సిటీలో నాగపూర్ లో ఆ 0 ఇది వస్తుంది అని చెప్తారు కదా. 0 రాదు, మిర్జాపూర్ లో వస్తుంది. మధ్యప్రదేశ్ లో హంది అనే ప్లేస్ లో వస్తుంది. హండి, HANDI. ఓకేనా? హండి అనే ప్లేస్ కి వస్తుంది. అలాగే కిందికి వెళ్తున్నా కొద్ది ప్లేసులు మారిపోతూ ఉంటాయి. అందులో పాపులర్ ప్లేసెస్ కోర్బా ఒకటి వస్తుంది మళ్ళీ మధ్యప్రదేశ్ లోనే. సో అట్లా వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత మనకి ఏపీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది నర్సీపట్నం అనేటటువంటి ఊర్లోంచి వెళ్తుంది అనమాట. ఈ గీత ఏదైతే నిలువు గీత ఏదైతే ఉందో అది ఇండియాని 2 ముక్కలు చేస్తే, ఆ 2 ముక్కల లోపల మీకు ఒక ముక్క, ఈ 2 ముక్క, ఇప్పుడు ఇది ఇండియా అనుకోండి, ఇంత వెడల్పుగా ఉంది. వెడల్పు నేనంటుంది, పొడవు కాదు, ఇలా వెడల్పుగా ఉంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ గుజరాత్, ఈ రెండింటికి మధ్య లోపల ఇలా తీసుకున్నారు అనమాట. అది తీసుకున్నది ఏంటంటే 82.5 degrees ఈస్ట్ అని చెప్పేసి అంటారు. అందులోంచి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది. అది మనకు మిర్జాపూర్ లో తీసుకుంటారు అనమాట. సరే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో బేసికల్గా వీటన్నిటికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి సిటీస్ కి మనం వెళ్ళాము అని చెప్పి చెప్పడానికి చెప్పాను అనమాట. ఇప్పుడు క్విక్ గా మనం కొన్ని ఫొటోస్ చూసుకుందాం. ట్రై టు షేర్. ఇప్పుడు మనం చూసిన టెంపుల్స్ లో కానీ ఇంకా మిగతా ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే అవి మనము చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, కనిపిస్తుందా లేదా ఒక్కసారి నాకు చెప్పండి. కనిపిస్తుంది, దాని కింద చిన్న. ఓకే, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా లేదా? అది కనిపించిందా ఉత్తగా? ఇది ఇక్కడ మేము జబల్పూర్కి వెళ్ళే దారిలో జస్ట్ ఇక్కడ ఒక ఆగి ఈ మధ్య లోపల కాస్త టైం దొరికితే అన్ని సర్దుకున్నాము. అక్కడ టేబుల్స్ చైర్స్ వేసుకొని, కనిపిస్తుందా? కనిపిస్తుంది. టేబుల్స్ చైర్స్ వేసుకుని అక్కడ కూర్చొని అన్ని సర్దుకున్నాము. ఇది నేను చెప్పినటువంటి దేవాలయం. ఒకసారి రాత్రిపూట చూడండి. గురుకులం. చీకటిగా ఉంది. రాత్రిపూట లైట్లు కనబడుతున్నాయండి. అవును. ఇక్కడ ఒక చిన్న ఆలయం, రౌండ్ గా ఉన్న ఆలయం, చిన్న చిన్న బంగ్లాలు కనిపించాయి. రాత్రిపూట మేము వచ్చినప్పుడు ఇది జైన్ మందిరు. రాత్రిపూట మేమున్న 2 జైన్ మందిర్లు ఉన్నాయి. ఒక జైన్ మందిరేమో ఇక్కడ ఉంది, ఇది మన గురుకులంలో ఉంది. ఇంకో జైన్ మందిరేమో ఎదురుగా, దీని 2 ఎదురుగా ఇందాక చెప్పినటువంటి పిసన్హరి అని చెప్పేసి ఏదైతే అన్నామో ఆవిడ కట్టించినటువంటి ఆలయం. ఇగో ఇది ఇప్పుడు కనిపిస్తుందా క్లియర్ గా? కనిపిస్తుందండి, పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నది. ఇది ఇందులో మేము కావాలన్నమాట. ఇందులో ఇది ధర్మశాల, ఇక్కడ సైడ్ ఇక్కడ మేము ఉన్నాం అన్నమాట. జైన్ మందిరం అంటే ఏ దేవుడండి? మహావీర జైనుడు. తీర్థంకరులు, మనం 24 తీర్థంకరులు నేర్చుకున్నాం. 24వ తీర్థంకరుడు. మొదటి తీర్థంకరుడు ఋషభుడు, జడభర్తుడు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఋషభుడు, జడభర్తుడు వీళ్ళందరూ ప్రియంవతుడు యొక్క ఫ్యామిలీ. దేవుళ్ళు ఉండరండి వాళ్ళకి? శివుడు, మన దేవుళ్ళు ఉండరు కానీ సిమిలర్, అంటే కాన్సెప్ట్ ఈజ్ సిమిలర్. వాళ్ళకేంటంటే కొద్దిగా ఇప్పుడు మన మతంలో ఏమైపోయిందంటే, మన ధర్మంలో మధ్యలో ఈ బలులు అవి ఇవి అనుకోకుండా తీసుకొచ్చేసేసి దైవ శక్తులను కూడా కొంత కల్మషం చేశారు. దైవ శక్తుల్ని కల్మషం చేయడం అంటే ఏమిటి అంటే, దైవ శక్తి అంటే ఏంటి? దేవుడు అనేది ఒక వ్యక్తి, మనిషి కాదు కదా. దేవుడు అనేది ఏంటి? ఒక శక్తి.
ఆ శక్తికి ఏం చేశారు వీళ్ళు మాంసము తర్వాత రక్తము ఇవన్నీ కూడా బలి ఇవ్వడం ద్వారా ప్రకృతి శక్తులు వాటిని ఎక్కువ ఇష్టపడడం జరగడము. తర్వాత మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మధుర మీనాక్షి ఎవరైతే ఆవిడ బయటికి వెళ్ళిపోయి మొత్తం సంహారం చేసి వచ్చేది అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. ఆ సమయం లోపల అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళ లోపల జైనులు అహింసా మార్గం కోసమై బయటకు వచ్చిన వాళ్ళలో జైనులు ఒకళ్ళు అనమాట. ఈ జైనులు హిందూ మతంలోంచి వచ్చిన వాళ్ళే. ఇందు లోపల ఉన్నటువంటి తీర్థంకరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మహావీర జైనుడు. ఆ మహావీర దాని ఏమంటారు బాహుబలి ఆయన పేరు. సో ఆయన మహావీరుడుగా ఇది ఇక్కడ వచ్చాడనమాట. సో ఆయన స్థాపించినటువంటి మతం. ఓకే, ఇది ఆయన విగ్రహము. చక్కగా మనము కనిపిస్తుందా ఇది? మహావీరు తర్వాత బుద్ధుడు వీళ్ళందరూ కూడా అహింసని బుద్ధుడిది వేరు, బుద్ధుడు మతం వేరు, బౌద్ధ మతం అంటారు అది. ఈ విగ్రహం కనిపిస్తుందా? కనిపిస్తుంది. కరెక్ట్. ఇది ఆలయం చాలా పెద్దది. ఇక్కడ నుంచి నేను ఇంకా అక్కడ ఉన్న జైన్ మందిర్స్ అన్ని ఇప్పుడు ఇందాక చెప్పా కదా, దీన్ని నంది ద్వీపం అని అంటారు. మరి నంది పేరు ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. మేబీ కొన్ని నేమ్స్ కామన్ ఉంటాయేమో. ఇది చాలా పెద్దది. ఇప్పుడు ఆ పిసన్హరి అని ఏదైతే మనం చెప్పుకున్నామో ఇందాక ఆవిడ కట్టిన దీనికి ఇంకో ఇది అహల్యబాయి కట్టిందంటారా? అహల్యబాయి కాదండి, పిసన్హరి అని చెప్పేసి ఒక ఆవిడ ఏం చేసిందంటే తను సంపాదించినటువంటి పిండి అమ్మగా వచ్చినటువంటి డబ్బుతోటి వాటితోటి ఆవిడ ఈ దేవాలయాన్ని కట్టించారు. చాలా పెద్దది, 12-13 కాంప్లెక్స్ అన్నమాట. ఇది చాలా పెద్ద జైన్ మందిర్. ఇది తప్పక చూడొచ్చు. ఇది చాలా బ్యూటిఫుల్ టెంపుల్. అంటే 300 ఎకరాల్లో ఈ టెంపుల్స్ అన్ని ఒకే చోట ఉన్నాయా సార్? అన్ని ఒకే దగ్గర ఉన్నాయి, పక్క ఇది నంది ద్వీపం లోపల. ఇప్పుడు యజ్ఞయాగాదుల్లో బలులు ఇస్తారు, అవి ఎలా సార్ ఈ రోజుల్లో కూడా ఉన్నాయి? యజ్ఞయాగాల్లో బలి ఇవ్వకూడదు. హిందూ మతం ఎప్పుడు బలి ఇవ్వమని చెప్పదు. బలి అంటే ఏంటంటే ప్రసాదంని బలి అంటారు. మనకు ప్రతి దేవాలయంలో కూడా బలి ఉంటుంది. బలి అంటే చంపడం కాదు, బలి అంటే ఒక ఆహారం ఇవ్వడాన్ని ఇస్తారు. అది మన పెడతారు, అక్కడ అన్నం పెట్టి పెడతారు. దాన్ని తినకూడదు, దాన్ని పక్షులు అవి తినొచ్చు కానీ మనం తినకూడదు సార్. ఇప్పుడు మేకల్ని వాటిని మనం అది తప్పు. ఈ రోజుల్లో యజ్ఞయాగాదులే చేయకూడదు. చేసిన వాళ్ళు మేకల యొక్క ఒక లేయర్ ని తీసి తక్కి వేస్తారు, అది వేయకూడదు. అది వాళ్ళు పాపాత్ములు. వాళ్ళు ఎంత జ్ఞానం ఉన్న వాళ్ళైనా సరే సారం అర్థం చేసుకుని వాడు పాపాత్ముడు. సింపుల్, ఒకటే మాట. భగవంతుడి యొక్క సారాన్ని అర్థం చేసుకుని వాడు పాపాత్ముడు. భగవంతుడి యొక్క మంత్రాలను బట్టి కొడితే వాడు పండితుడు అవుతాడు. ఇప్పుడు నేను భగవద్గీత బట్టి కొట్టేశాను, నాకు 18 అధ్యాయాలు వచ్చు. మీరు ఒక శ్లోకం చెప్పి ఇది ఎక్కడా అంటే నేను 6వ అధ్యాయంలో 8వ శ్లోకం అంట అనగానే అందరం చప్పట్లు కొట్టుకుంటాం. దీన్ని పాండిత్యం అంటారు. సారం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, దానివల్ల నేనేం నేర్చుకున్నాను, నేనేం చెయ్యాలి, నేను వేరే వాళ్ళకి ఏం చెప్పాలి అని తెలుసుకునేదాన్ని సారం అంటారు. ఇప్పుడు ఈ వేదాలు మనం నేర్చుకున్నది ఎందుకు? మనం ఇవన్నీ ఆ వేదాలలో ఉన్న సారం గ్రహిస్తాం. ఆ సారం గ్రహించినప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే ఈ బలులు ఇవన్నీ ఏ రకమైనటువంటివి అనేవి తెలుసుకుంటాం. కాబట్టి బలులు అనేవి మనకు నిషేధించారు. అది తప్పు. ఈ రోజుల్లో చేసే వాళ్ళు పరమ పాపాత్ములు, నికృష్టులు, దుర్మార్గులు. అది నివారించలేకున్నాం సార్. చాలా నాకు భలే బాధగా ఎన్ని రోజుల నుంచి ఏం చేయలేకున్నాం సార్. ఎట్లా బలులు, మేకలు, గొర్రెలు, ఇదంతా కోళ్ళు పాపాత్ములు చేసి ఒకళ్ళు స్టార్ట్ చేశారు, అందరూ చేస్తున్నారు. అయితే ఆ బలులు వేరు, ఆవిడ అడిగిన బలి వేరు, మీరంటున్న బలి వేరు. మీరంటున్న బలేమో ఈ దుష్ట శక్తులు మన మీద ఉన్నవి పోగొట్టడానికి వీటికి అది. ఇప్పుడు లక్ష్మీ గోవిందలూరు గారు అడిగింది ఏంటంటే యజ్ఞ యాగాదులలో బలులు. ఇవి 2 రకాల బలులు. ఒకటి యజ్ఞ యాగాలలో చేసే బలి, ఇంకొకటి ఈ దురాచారాలలో చేసే బలి. 2 రకాలుగాను తప్పే. అయితే యజ్ఞ యాగాదులలో వాళ్ళు మంత్రాలతో వాటితో కొన్ని చెప్తారు, ఇక్కడ మేము బలి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారు అనమాట. బలి ఇవ్వడం కోసం అని చెప్పి ఒక జీవాన్ని నువ్వు నాశనం చేస్తావా? సో అది తప్పు. సో అది తప్పు. నేను అడిగాను సార్, ఇది ఇట్లా చేయకూడదు కదా అంటే ఎవరో చెప్పారు నాకు, ఏంటంటే ఆ జీవికి ఉత్తమ గతి ప్రాప్తించాలని చేస్తారు వాళ్ళు అని చెప్పారు. సేమ్ ఇదే కదా మనకు తుర్కాలు చెప్పేది, ఇదే కదా ముస్లిమ్స్ చెప్పేది, అదే కదా. నువ్వు జిహాద్ చేస్తే నీకు డైరెక్ట్ గా నీకు 72 మంది అమ్మాయిలు దొరుకుతారని చెప్తారు వాళ్ళు. స్వర్గంకి వెళ్తావు, 72 మంది హోరేలు దొరుకుతారు అంటాడు. అనగానే అబ్బో 72 మంది అమ్మాయిలు దొరుకుతారని వాడు ఇక్కడ అందరినీ చంపేస్తాడు. సో అది ఇదంతా కూడా తప్పే. ఎవడు ఏ రూపంలో చేసినా తప్పే. సింపుల్. ఓకే, నెక్స్ట్ మనము తర్వాత దానికి వెళ్దాం. ఏది హింస పెట్టినా గుర్తుంచుకోండి, మనకు తెలిసి తెలియక చేసే వాటికి పాపాలు పోవాలనే పోయి నదుల్లో మునిగేసి వస్తున్నాము, పుష్కరాలలో మునిగేసి వస్తున్నాము, నర్మదాలో మునిగేసి వస్తున్నాము. నర్మదాలో మాక్సిమం పాపాలు పోతాయి. సరిపోయి అది కూడా చేసేసి వస్తాము. పోయి మళ్ళీ మనం హత్యలు చేస్తామా? ఒక శవాన్ని పీక్కు తింటామా?
తప్పు 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 అంతే. మనకు మాంసం అనేటటువంటిది అది త్యజించవలసిన వాటిలో ఒకటి. అందులోపలికి ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఏ లాజిక్ చెప్పినా అది తప్పు తప్పే. ఇది కూడా ఆ ఆలయం బయట జీవహింసే తప్పు కదా. తప్పు అంతే. ఇది బయట ఆలయం బయట చాలా అద్భుతమైన దేవాలయం. చూసారా ఎంత బాగుందో. జైన మందిరం చాలా బాగుంటుంది. దే ఆర్ వెరీ సాఫ్ట్ పీపుల్. మీకు మంచి వాళ్ళ ఆలయంలో ప్రవేశం అది దర్శనానికి దానికి ఎవడు క్వశ్చన్ చేయడు. సో ఇది మళ్ళీ మేము ఉన్నటువంటి జైన మందిరం. ఇదేది మేము స్టే చేసినటువంటి జైన మందిరం. ఇదేమో మేము బేడా ఘాట్కి వెళ్తున్నాము. ఇగో ఇది ఇస్తారా సార్ జైన్ మందిర్లో స్టే చేయడానికి ఛాన్స్? అంటే అందరికీ ఇస్తారు. ఎవరైనా ఉండొచ్చు. అక్కడ వచ్చిన వాళ్ళలో సగం మంది ప్రయాగకి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అండ్ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే జైన్స్ లో నాగ సాధువులను చూడడానికి అని చెప్పి మా ఆఫీస్ లో ఒక ఆయన అందరికంటే ముందు వెళ్ళిపోయి జైన్లని అది అట్లా ఏమి ఉండదు. జైనులు హిందువులతో సమానం. జైనులు బౌద్ధులు హిందువులతో సమానం. డబ్బులు కట్టాలండి అక్కడ? ఎక్కడమ్మా అంటే డిపెండ్స్, కట్టాలి కానీ చాలా తక్కువ. కొన్నిసార్లు డొనేషన్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు డబ్బులు కట్టినా సరే. మేము 3,000 ఇచ్చాము, పర్ డే 1,000 ఇచ్చాం. మేము 3 రాత్రులు ఉన్నాం అక్కడ. సో మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి చెరి 500. మాకు చాలా పెద్ద రూమ్ ఇచ్చారు, చూపిస్తా రూమ్ కూడా. ఇది ధువాధార్ వాటర్ ఫాల్ అని ఎక్కడైతే నర్మదా నది కింద పడుతుంది 9 మీటర్స్ అని చెప్పానో ఆ ప్లేస్ అన్నమాట. ఇది ఉద్ధృతమైనటువంటిది. ఇక్కడ నుంచి మార్బుల్ రాక్స్ ప్రారంభం. దీన్ని మార్బుల్ రాక్స్ అంటాం. ఈ మార్బుల్ రాక్స్ నుంచి అది వెళ్తూ ఉంటుంది అన్నమాట. మీరు జాబ్ చేస్తూ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్? అసలు మాకు అర్థం కాదు. జాబ్ అంటే ఆ టైంలో జాబ్ ఎక్కడ చేస్తాను? ఆ 14 రోజులు ఖాళీగానే తిరుగుతూనే ఉన్నాను. సరే ఇగో ఇది ఆ 14 రోజుల్లో జాబ్ ఆఫీస్ పని పెట్టుకోలేదు. ఒక్క రోజు పడింది అంతే ఆఫీస్ పని. ఇంటికి వాడతారు కదా మార్బుల్స్, ఆ మార్బుల్స్ అక్కడి నుంచే వస్తాయండి? అంటే ఇక్కడి నుంచి కాదు, చాలా చోట్ల నుంచి వస్తాయి. ఇక్కడి నుంచి ఏమో మెయిన్లీ విగ్రహాలు అవి ఇవి వస్తాయి అన్నమాట. ఇక్కడ అది చేసే ప్లేస్ కూడా ఉంది. దీంట్లోంచి నౌకా విహార్ అని ఏదైతే చెప్పానో నేను, ఆ నౌకా విహార్ లో వెళ్ళినట్లయితే మీకు అక్కడ వాళ్ళు చేసినవి కనిపిస్తాయి. అది కాక ఇప్పుడు మేము ఎక్కడైతే ఉన్నామో ఆ రోజు నాడు జయంతి అయింది. ఇది మన నర్మదా తల్లి జయంతి అయింది. అందుకని చెప్పేసి మేము అక్కడ చూస్తే విపరీతమైన స్టాల్స్ చూద్దాం. అది కూడా ఏమైనా బొమ్మ ఉందేమో చూద్దాం. ఓకేనా? ఇక్కడ కూడా చేస్తారు నర్మదా విగ్రహాలు అవి ఇవి చాలా అమ్ముతారు ఇక్కడ. అంటే పాలరాతితో చేసినవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. చాలా ఉద్ధృతమైనటువంటి స్పీడ్ ఇది. అండ్ తెల్లటి తెలుపు అసలు ఎంత బాగుంటుందో ఇది చెప్పలేను అసలు. ఒక్క నిమిషం. ఇది దాని జర్నీ. మార్బుల్ రాక్స్ జర్నీ ఇక్కడ నుంచి మొదలెడుతుంది. 5 కిలోమీటర్లు వెళ్తుంది అన్నమాట. ఇక్కడ శాలిగ్రామాలు దొరుకుతాయా సార్ ఈ రివర్ లో? శాలిగ్రామం అనే దాన్ని, శాలిగ్రామం వేరు, నర్మదా బాణలింగం వేరు. దొరికేదాన్ని బాణలింగం. శాలిగ్రామం అంటే అది ముక్తినాథ్ అని చెప్పేసి మీకు అది వేరు. ఓకేనా? ఇక్కడ దొరికే వాటిని బాణలింగాలు అంటారు. నర్మదా నది దొరుకుతాయి. చూడండి లాస్ట్ అవుతుంది మధ్య అలా స్టెచ్ అవుతుంది అన్నమాట. 20 ఫీట్ 30 ఫీట్ మీకు పక్కన అవి కనిపిస్తూ ఉంటాయి మార్బుల్ రాక్. అలా అందమైన చూడండి, అది ఆ జర్నీ అలా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ మీకు చూపించాలనుకున్నది నేను క్విక్ గా వెళ్తాను కొద్దిగా. ఇవన్నీ పర్సనల్ ఫొటోసే ఎక్కువ, సో నథింగ్ ఇంపార్టెంట్. ఈ ప్లేస్ నచ్చేసరికి ఏమైందంటే, మా ఫ్రెండ్ ఒకడు, వాడు ఫోటోగ్రాఫర్ అన్నమాట. వాడు ఏం చేసేవాడు, ఇలా దియ్యో అలా దియ్యో అలా దియ్యో ఇలా దియ్యో అని నన్ను కాల్చుకు తిన్నాడు అన్నమాట. కాల్చుకు తిని అవసరమైనవి లేనివి అన్ని ఫోటోలు తీయించాడు నాతోటి. ఇగో ఇది నేను చెప్పినటువంటి పాలరాతితో చేసి సార్ ఇవన్నీ బాణలింగాలేనా? అన్ని కూడా పాలరాతి లింగాలు. పాలరాతి లింగాలు నర్మదాలో చాలా చోట్ల దొరికేవి బాణలింగాలు. వాటి మీకు ఇండియాలో దొరికే అన్ని లింగాలు అక్కడి నుంచే వస్తాయి, నర్మదా నది నుంచే వస్తాయి. మనకు 2, ఒకటి శివుడు, ఒకటి విష్ణుమూర్తి. శివుడు అన్ని కూడా మనకు వచ్చేదాన్ని ఏమంటారంటే నర్మదా బాణలింగం అని అంటారు. తర్వాత మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాం ఏంటంటే పాలరాతి యొక్క ఇది, ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ మార్బుల్ రాక్స్. ఈ ఏరియాని మార్బుల్ రాక్స్ అంటాం.
అంటే పాలరాతి. ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా పాలరాతికి సంబంధించినవి, బాణలింగాలు కాదు, పాలరాతి లింగాలు. సార్ విగ్రహాలు అక్కడ కాదు, విగ్రహాలు పాలరాతి దొరుకుతాయి ప్రతిమలు. సార్. ఇప్పుడు కృష్ణుడు అట్లా విగ్రహాలు ఆ, దొరుకుతాయి సార్ అక్కడ. కృష్ణుడు, ఆంజనేయ స్వామి, రాముడు అన్ని దొరుకుతాయి మీకు, సార్ అన్ని అది దొరుకుతాయి. ఇష్టం సార్. అది ఎట్లా చేయాలి సార్ అవి దొరకాలంటే? నేను తీసుకోవాలనిపిస్తుంది ఎప్పటి నుంచో, కొన్ని ఏళ్ల నుంచి. పాలరాతివి అలాంటి దొరుకుతాయి, హైదరాబాద్ లో కూడా దొరుకుతాయి. పాలరాతివి మధ్యప్రదేశ్ వాళ్ళ స్టోర్స్ కి వెళ్ళండి, మీకు దొరుకుతాయి అక్కడ. పాలరాతివి థ్యాంక్ యూ దొరుకుతాయి, సార్. ఖచ్చితంగా దొరుకుతాయి. ఇదంతా అదే అది కావాలి సార్, పాలరాతివి కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. దొరుకుతాయి. ఇది అక్కడ మేము బయటికి వచ్చేసాము. ఇది చౌషటి యోగిని, మీకు లాస్ట్ టైం చూపించినటువంటి చౌషటి యోగిని ఆలయము. అద్భుతమైన కన్స్ట్రక్షన్. చుట్టూరుగా రౌండ్ గా ఏమో ఇవి మన ప్రతిమలు. ఇలాగ విగ్రహాలన్నిటినీ కూడా ఇవి ఇలాగ ఒక్కొక్క ఆ 80 మంది పేర్లు అవన్నీ కూడా రాసి పెట్టారు. అక్కడ దొరికే భోజనము ఇప్పుడు మీకు కనిపిస్తున్నది, ఇది నాకు 50 రూపాయలు అనుకుంటా. భోజనం కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. అంత తక్కువ సార్? 50 రూపాయలు ఇది. సో ఇది జైన్ మీల్ అంటారు అనమాట. అయితే ఉల్లిపాయలు లేవు, మిగతావన్నీ దొరుకుతాయి మీకు ఇందులో. ఇది ఆంధ్రప్రదేశ్ లో మేము ఫుడ్ బాగుంది సార్. డాబాల్లో కూడా చాలా బాగుంది రోడ్లలో. ఇక్కడ ఉల్లిపాయలు లేవు, హ్యాపీగా తీసుకున్నాం ఫుడ్. కరెక్ట్. అవి ఇంట్లో కూడా ఇదేమో మేము మేమున్న చేయము రూమ్, సార్. ఇది మేమున్న రూమ్. ఇది 4 ఉండొచ్చు లో. నేను ఇక్కడ కూర్చొని ప్రవచనం ఇచ్చిపోయిన పైన. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా పరమ భక్తులారా మనం జబల్పూర్ యొక్క పర్యటనని ముగించుకున్నాము. చాలా సంతోషం మీ అందరికి చెప్పుకోవడం వల్ల. మళ్ళీ నేను ఆ దేవుళ్ళందరినీ తలుచుకోవడం, ముఖ్యంగా నర్మదా నది ఈ ఇయర్ నేను 2 సార్లు 3 సార్లు 4 సార్లు స్నానం చేయడం అనేది నాకు ఆనందంగా అనిపిస్తుంది. సో సాలిగ్రామం తీసుకొచ్చారా? సాలిగ్రామం కాదమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సాలిగ్రామం అనేది మీకు ముక్తినాథ్ లో దొరుకుతుంది. ముక్తినాథ్ అంటే నేపాల్ లోపల నర్మదా నది గండకి నదిలోనే దొరుకుతుంది. ఆ కాళీగండకి నది ఏదైతే ఉందో ఆ కాళీగండకి నదిలో దొరికేటటువంటి దాన్ని సాలిగ్రామం అంటారు. ఆ ఊరి పేరు కూడా సాలిగ్రామమే. దాని పేరు మార్చి ముక్తినాథ్ అని చెప్పి చేశారు. ఒక 10-20 ఏళ్ల కింద దాని పేరు మార్చేసి ముక్తినాథ్ అని చెప్పి చేశారు. వాటిని సాలిగ్రామాలు అంటారు. ఇక్కడ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం వెళ్ళింది ఏదైతే ఉందో, ఈ నర్మదా ఎక్కడి నుంచి? నర్మదా అమరకాంటక్ నుంచి మొదలెట్టి జబల్పూరు, మాహేశ్వరము, ఇండోరు, ఇందాక తెలుసుకున్న ఉజ్జయిని, ఓంకారు, చివరికి గుజరాత్ లో కలిసేటటువంటి బారూచ్ అనేటటువంటి ప్లేస్ లోపల అది అరేబియా సముద్రంలో కలిసే వరకు దొరికే వాటిని బాణలింగాలు అంటారు. ఇందులోపల మనము చూసిన భాగం పేరు జబల్పూరు. ఆ జబల్పూర్ లో చూసిన దాన్ని బాణలింగం అనరు, దాన్ని మార్బుల్ రాక్స్ అంటారు. అంటే పాలరాళ్ళు అంటారు. ఈ పాలరాతితో రకరకాల విగ్రహాలు కూడా చేసి అమ్ముతూ ఉంటారు. ఓకే, సో వండర్ఫుల్. మరోసారి దొరుకుతుంది అనమాట. ఇదంతా ఇప్పుడు మీకు పాలరాతిలోంచే మనం ట్రావెల్ చేసేది కూడా పాలరాయే. ఇప్పుడు 35 కిలోమీటర్ల పాటు మనం దాంతో చేస్తారు విగ్రహాలన్నీ. పాలరాయి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సార్ ఒక రిక్వెస్ట్ సార్, అడగచ్చా సార్? ఒక రిక్వెస్ట్. శివలింగం కూడా నల్ల విగ్రహం కంటే తెల్ల అంటే స్ఫటిక లింగంగా ఉండేది. ఆ తెల్లది దాని కొంచెం ఇది ఎక్కువ దగ్గర మహిమ ఎక్కువ కదా, నిజమే? స్ఫటికలింగము లేదు, బాణలింగంకే ప్రతిష్ఠించేవన్నీ బాణలింగాలే. అదొకటి గుర్తుంచుకోండి, అన్ని బాణలింగాలే. ఇంట్లో చేసుకునే లింగములు బొటనవేలు కంటే ఇంత సైజులో ఉన్నవి మాత్రమే చేసుకుంటాం మనం. ఇంట్లో ఉన్నవి ఇంతకంటే పెద్దగా ఉండకూడదు ఇంట్లో చేసుకునేటటువంటివి. ఓకే, ఇంట్లో చేసుకునే వాటి లోపల మట్టితో చేసే లింగాలు, స్ఫటికంతో చేసే లింగాలకి ఎక్కువ ప్రాధాన్యత. ఇది మొన్న మనము శివరాత్రి రోజు నాడు తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఆ ప్రభావతి మేడం
లింగం సార్ అంటారు కదండి. మళ్ళీ ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు సార్ చెప్పండి సార్. అది బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి అవన్నీ 15 రోజులు టూర్ వెళ్ళాలనుకుంటున్నాం సార్ మే నెలలో. మళ్ళీ ఎప్పుడైనా చెప్తామన్నారు. అవి ఎట్లా సూచనలు వెళ్ళేది, అవి మాకు కొత్తగా ఫస్ట్ పోతున్నాము, సూచనలు ఏవి ఎట్లా చేయాలని ఆల్రెడీ చెప్పండి సార్. ఆల్రెడీ ఉంది, మన రికార్డ్ చేసింది ఉన్నది. ఆ రికార్డ్ సెషన్ నేను ఫార్వర్డ్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సార్. హృదయపూర్వక వందనాలు సార్. అదే సార్ మాకు తెలియదు, ఫస్ట్ టైం మళ్ళీ మిస్ అయిపోతే అంత దూరం అంత వెళ్ళి అని అని అడుగుతున్నా సార్. సారీ సార్. నో, అయ్యో సారీ ఎందుకు, ఇంకొకసారి కావాలంటే ఇంకో క్లాస్ తీసుకుందాం, ఏముంది, తప్పేముంది. సార్ అది మన తెలుసుకోవాలి, పవిత్రమైనటువంటి ప్రదేశాలని అవగాహన ఉంటది అని సార్. కరెక్ట్. అండ్ ఈ అన్ని ప్రదేశాలు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, అవగాహనతో వెళ్ళండి. ఏదో గుడ్డెద్దు చేలో అందరూ వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయి హడావిడిగా దండం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తారు, వెళ్ళినప్పుడు మీకు మధ్య లోపల అగస్త్య ముని వస్తుంది, భైరవ ఇది వస్తుంది, తర్వాత ఇలాంటివి రకరకాల చిన్న చిన్న ఆలయాలు మనం మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే హనుమాన్ చెట్టి, ఫూల్ చెట్టి, జానకి చెట్టి, వీటి లోపల ఇలాంటి చిన్న పార్ట్స్ మనము అక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళినప్పుడు మిస్ అవుతాం. చాలా మంది అసలు గుప్తకాశి చూడరు, చాలా మంది ఊఖిని మట్టు చూడరు, చాలా మంది జోషి మట్టు స్వామి టెంపుల్ చూడలేదు. ఆ జోషి మట్టుకి అనిరుద్ధుడు, ఉషా పరిణయం, ఇది బాణాసురుడు, ఇవన్నీ అంటే గొప్ప కథలు కలిగినటువంటి ఎన్నో ప్లేసెస్. త్రియుగి నారాయణ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. అక్కడ మన శివుడి మ్యారేజ్ అయిందని చెప్పి మొన్న మనము శివరాత్రి నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్లేస్ చూడరు చాలా మంది. ఇలాగ ఏమైపోతుందంటే చాలా ప్లేసెస్. మళ్ళీ తర్వాత రకరకాల ప్రయాగాలు ఉన్నాయి. అందులోపల ఈ ఈ ఈ వెళ్లే దారిలో, కేదార్కి వెళ్లే దారి లోపల మీకు సోన్ ప్రయాగ అని ఉంటుంది. ఆ సోన్ ప్రయాగ సగం మందికి అసలు ఇది సోన్ ప్రయాగ అని ఎవరు చెప్పని కూడా చెప్పరు. సో సోన్ ప్రయాగ, కేశవ ప్రయాగ, ఇవి కాక 5 ప్రయాగాలు: విష్ణు ప్రయాగ, రుద్ర ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, దేవ ప్రయాగ, ఈ 5 ప్రయాగాలు. మళ్ళీ ఈ 5 ఇందాక చెప్పినటువంటి కేశవ ప్రయాగ సరస్వతి నది వచ్చి అలకానందిలో కలిసేది. తర్వాత ఇక్కడ భీలాంగన నది వచ్చి మందాకినిలో కలిసేది. ఈ మందాకిని భీలాంగనలో భీలాంగన వచ్చి మందాకినిలో కలిసేదాన్ని సోన్ ప్రయాగ అంట. ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసుకుని వెళ్తే ఎక్కువ ఆనందం వస్తుంది. ఇక్కడే మనకి ఇలా జరిగింది, అక్కడే జరిగింది అని ఇట్లా చూసుకుంటారు. ధారావతి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఎందుకు చూడాలి, ఏమిటి, ఆ టెంపుల్ ని మధ్య లోపల వాళ్ళు దారికి కన్స్ట్రక్షన్ కి అడ్డంగా ఉందని చెప్పి తీసేయడం వల్ల ఏం జరిగింది. సో ఇట్లాంటివన్నీ తెలుసుకుని వెళ్ళండి. నేనేమంటా అంటే, నేను చెప్పేది చాలా కొద్దిగా, ఇక్కడ నుంచి మీరు యూ హ్యావ్ టు బిల్డప్ చేసుకుని. గురుగారు అక్కడ ఏమైనా గైడులు దొరుకుతారా? గైడ్ అంటే మనకు మెయిన్ మనం వెళ్ళే బస్సులలో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే, వీలైనంత వరకు బస్సులో వేరే గ్రూప్ తో వెళ్ళాలి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వేరే తెలిసిన వాళ్ళతోటే వెళ్ళాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. వాళ్ళలో ఒకరికి కావాలంటే గైడ్ మనీ ఎక్స్ట్రా ఇచ్చి తీసుకెళ్ళచ్చు. గైడ్లు ఉంటారు, ఏ టెంపుల్ కి ఆ టెంపుల్ ఉంటారు అనుకుంటా గైడ్లు. టెంపుల్ కి కష్టము, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాలి కదా ముందు. ఇప్పుడు మీకు చూపించేది ఏం చూపిస్తాడు వాడు? రోడ్డు మీద నుంచి దేవప్రయాగ చూపిస్తాడు, రోడ్డు మీద నుంచి రుద్రప్రయాగ చూపిస్తాడు, రోడ్డు మీద నుంచి నందప్రయాగ చూపిస్తాడు. ఇగో ఇదే పిండర గంగా అంటాడు. ఏమర్థమవుతుంది మనకు? పిండర గంగా, ధవల గంగా, నందాకిని, మందాకిని. నందాకిని వేరు, మందాకిని వేరు. నందాదేవి నుంచి వచ్చేదాన్ని నందాకిని అంటారు. ఎనీవే, అవన్నీ మనం వీలున్నప్పుడు ఒకసారి చూసుకుందాము. ఈ రోజు పంపించండి సార్, వీడియో ఉండదన్నారు కదా, షేర్ చేయండి సార్. అలాగే, తప్పకుండా. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఇవాళ నేర్చుకున్న వాటి మీద ఏమైనా ప్రశ్న ఉంటే తీసుకుందాం. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు మనకు క్లాస్ ఉండదు. ఒకవేళ మనము న్యూజిలాండ్ వాళ్ళని ఆస్ట్రేలియా వాళ్ళని చిత్తుగా కొట్టేసి 8 లోపల ఓడగొడితే క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఆనందం లోపల ఇంకెక్కువ చెప్తాను. ఓకే, సో వాడు కనుక మహేష్ బాబు అంటాడు కదా, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను అని చెప్పేసి, అట్లాగా రేపు నేను ఒకవేళ మనము ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించేస్తే ఆనందంలో ఎక్కువ చెప్పేస్తాను. ఓకే, సో రేపు అది చూసుకోండి కాస్త. సో ఎల్లుండి కూడా క్లాస్ ఉంటుందా లేదా అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను. గురువారం మాత్రం మనం క్లాస్ కంపల్సరీగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. నేను కొద్దిగా లేట్ వచ్చినా నేను మీకు చెప్తాను. గురువారం భగవద్గీత కాబట్టి దాన్ని ఆపడము వద్దు, భగవద్గీతని కంటిన్యూ చేద్దాము. సో ఏదేమైనా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ కాస్త చూస్తూ ఉండండి. అన్ని గ్రూపులలో కూడా పెడుతున్నాను కాబట్టి చూస్తూ ఉండండి. అలవాటు తప్పకండి, పట్టాలు వదిలేసి రాకండి, హడావిడి పడకండి, వేరే విషయాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకండి, నేర్చుకున్న విషయాలకే ప్రయారిటీ ఇవ్వండి. వీలైనన్ని సార్లు అన్ని వీడియోలు చూస్తూ ఉండండి. వేదసారము, జ్యోతిష్యము అన్ని చూస్తూ ఉండండి. ఓకే, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. అండ్ రేపటి విషయాలు రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. చాలా బాగా చెప్పారు. మేము వెళ్ళి చూసుకుంటా అలా ఉండదు, ఏంటో వెళ్తాంగా కనుక. అదే అందుకే చక్కగా తెలుసుకుని వెళ్ళండి.
ప్రతిదీ తెలుసుకునే వెళ్ళండి. మొన్న కాశీది 10 రోజుల ప్లాన్ ఇచ్చాను, ఎవరు మాట్లాడలేదు. ఒక్క ఆవిడ మాత్రం ఎవరికైతే పంపించానో ఆవిడ థ్యాంక్స్ చెప్పింది, మిగతా వాళ్ళు చూడని కూడా చూడలేదు. 10 రోజులకు ఏం చేయాలో రాసిచ్చాను అక్కడ. చూసారా ఎవరైనా? చూసాం సార్. వెళ్ళేది లేనప్పుడు ఇంకేం మాట్లాడతాం. మేము ఒక దాంట్లో ప్రింట్ వెళ్ళాలి సార్. అది మాకైతే అలా గుర్తుండదు. వెళ్తే కనుక చక్కగా అది ప్రింట్ తీసుకుని PDF లో పెట్టుకుని వెళ్ళాలి అంతే. అది చక్కగా చూసుకుంటూ వెళ్ళండి. మాకు తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను సార్ నేను. మీరు ఫార్వర్డ్ చేయండి. ప్లస్ మీరు కూడా వెళ్ళండి, అంటే విరామంగా వెళ్ళండి. ఏదన్నా వెళ్తే విరామంగా వెళ్ళండి. చక్కగా సాయంత్రం 7-8 కల్లా కంప్లీట్ చేసుకోండి అన్ని పనులు. 9ంటికి మళ్ళీ కంప్యూటర్ ముందు వచ్చి కూర్చునేలాగా వెళ్ళండి. సో అక్కడ పోయినా ఇది తప్పేటట్లేదు సార్. మీకు ఇష్టం వచ్చినప్పుడేమో మీరు క్లాసులు బంద్ చేస్తున్నారు, క్రికెట్ మ్యాచ్ కోసం మా టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ మేమేమో పుణ్యక్షేత్రంకి వెళ్ళి కూడా మీ మాటలే వినాలా అని అనకండి. సో ఓకే సార్, అది వినటమే మీకు ఇష్టం కదా. అక్కడ నుంచి ఏదైనా డౌట్లు కూడా అడగొచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చాం సార్, ఇది ఏమైంది సార్ అని అడగొచ్చు. రైట్ యు ఆర్ రైట్. కరెక్ట్. ఓకేనా? అందరికి శుభరాత్రి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.